ఈ వీడియోలో ఇంతవరకు చెప్పినటువంటి మొత్తం సైకాలజీ మొత్తం బుక్లో మాక్సిమం టాపిక్స్ అన్ని కవర్ చేస్తూ అతి ముఖ్యమైనటువంటి టాపిక్స్లో షార్ట్ కట్స్ని కవర్ చేస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. ఈ 50 నిమిషాలు 60 నిమిషాల వీడియోలో మీరు పుస్తకం మొత్తం చదివినట్లుగా ఇది తయారు చేయడం జరుగుతుంది. ఒకసారి క్విక్ రివిజన్ చేయండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సైకాలజీలో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. ప్రతి టాపిక్ నుంచి ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టాపిక్స్ అన్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ప్రతి టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ టాపిక్లో ఉండే షార్ట్ కట్స్ మాత్రమే ఇందులో వస్తాయి. ఫ్రాయిడ్ తన ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే గ్రంథంలో మనోవిశ్లేషణ సిద్ధాంతం సంబంధించిన వాటిలో మనిషి తన ఆందోళన తగ్గించుకోవడానికి ఉపయోగించే మానసిక పద్ధతులైనటువంటి డిఫెన్స్ మెకానిజం లేదా రక్షక తంత్రాల గురించి చెప్పడం జరిగింది. వాటిలో కొన్ని మాత్రం ఇక్కడ మెన్షన్ చేశాను. వీటికి సంబంధించి ఏవైతే కన్ఫ్యూజన్ ఉంటాయో అలాంటివి మాత్రమే చెప్తున్నాను. రేషనలైజేషన్ అంటే హేతుబద్ధీకరణ లేదా హేతుకీకరణ అంటాం. ఇది ఒక రక్షక తంత్రం. దీన్ని మనం సైకాలజీలో దీనికి ఏంటంటే తప్పు ప్రవర్తన లేదా విఫలమైన ప్రవర్తన. ఒక వ్యక్తి లేదా ఒక జంతువు తన ప్రవర్తన విఫలమైంది, ఇంకా ఎన్ని ఫలితం లేదు అని ఒక నిర్ధారణకొచ్చిన తర్వాత దాన్ని సమర్థించుకోవడం కోసం ఒక తార్కిక కారణాన్ని వెతుక్కుంటుంది. ఇదే రేషనలైజేషన్. ఉదాహరణకి నక్క ద్రాక్ష పళ్ళు అందుకోలేక ద్రాక్ష పళ్ళు పుల్లన అంటది. సో, అక్కడ నక్క ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇంకా అందదు అని ఒక డెసిషన్‌కొచ్చాక అది ఫెయిల్ అయిపోతుందని తెలిసి, అప్పుడు ఇంకా తన మనసుని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఈ పళ్ళు పుల్లన అని చెప్తది. అలాగే పరీక్షలో ఫెయిల్ అయితే ప్రశ్నాపత్రం చాలా కష్టంగా ఉంది అనడం. పరీక్షల్లో ఫెయిల్ అయిపోయాం. ఇంకా ఇంటికాడ చెప్పడానికి ఏదో ఒకటి చెప్పాలి కదా! కాబట్టి ప్రశ్నాపత్రం కష్టంగా ఉందని ముందు ఎదుటి వాళ్ళకంటే ముందు తనకు తాను చెప్పుకుంటా. ప్రశ్నాపత్రం కష్టంగా ఉంది కాబట్టి నేను ఫెయిల్ అయిపోయాను. ఇలా అలాగే టీచర్ పోస్ట్ రాకపోవడం మంచిది. లేదంటే ప్రస్తుత రోజుల్లో టీచర్ పోస్ట్ చేయడం కష్టంగా ఉంది. ఇదే మంచిదిలే. మనం ఇప్పుడు చేస్తుంది వేరే ఉద్యోగం. ఇలా అనుకోవడం. అలాగే బాగా చదివి ఏం లాభం? ఇప్పుడు ఉద్యోగాలు రావడం లేదు. అంత ఈజీగా ఎవరికీ రావడం లేదు. అంటే వాడు ఎంత చదువుతున్నా ఉద్యోగం రావడం లేదు. కానీ దానికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి రావడం లేదు అనే కారణాన్ని వెతుక్కున్నాడు. అలాగే టీచర్ పోస్ట్ కోసం కూడా చెప్పాం. అలాగే ఫస్ట్ బాల్‌కి ఔట్ అయిన ఒక బ్యాట్స్‌మన్ వర్షం వల్ల పిచ్ పాడైపోయింది. అందుకే నేను అది సరిగ్గా ఆడలేక ఔట్ అయిపోయాను అని చెప్తాడు. సో, ఇట్లాగన్నీ కూడా రేషనలైజేషన్. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వాడు చెప్పే కారణం ఒక తార్కిక కారణమై ఉండాలి. ఆ తార్కిక కారణం ఉంటే అది రేషనలైజేషన్ అవుతుంది. అంటే దానికి ఒక కారణాన్ని వెతుక్కోవాలి. అది రేషనలైజేషన్. సేమ్ ఇట్లాగే ఉంటుంది ప్రొజెక్షన్. ఇక్కడ ప్రొజెక్షన్‌కి, రేషనలైజేషన్‌కి తేడా ఏంటంటే ప్రొజెక్షన్ అనేది ఇప్పుడు అద్దం మీద పడినటువంటి కాంతి ఇంకో వైపుకి మనం దాని యాంగిల్ మారిస్తే ఇంకో వైపుకెళ్ళి పడుతుంది. సో, అట్లాగా వాడి మీద వచ్చినటువంటి నిందని ఇంకొకళ్ళ మీద తోసేస్తుంటాడు. అది ప్రొజెక్షన్ అన్నమాట. చూద్దాం ఇప్పుడు. తన భావాలను లేదా తన లోపాలను ఇతరులపై మోపడం. అక్కడ అది ఒక వస్తువు అవ్వచ్చు, ఒక జంతువు అవ్వచ్చు, లేదా ఇంకేదైనా అవ్వచ్చు. ఇక్కడ కారణం ఏం వెతకడం లేదు. కారణాలు అవసరం లేదు వీడికి. జస్ట్ ఎవరో ఒక వ్యక్తి ఉంటే చాలు ఆడి మీద తోసేస్తుంటాడు. నెట్టివేయడం. ఇప్పుడు ఉదాహరణకి అవినీతి అధికారి తనను తాను సమర్థించుకుంటూ అందరు అధికారులు ఇప్పుడు అలాగే కదా చేస్తున్నారు అనడం. అంటే సేమ్ నాలాగే అందరూ ఉన్నారు అని చెప్పుకుంటున్నాడు. సో, ప్రొజెక్ట్ చేశాడు ఇతరుల మీదకి. టీచర్ సరిగ్గా చెప్పలేదంటే లేదు కాబట్టి నేను ఫెయిల్ అయినా. ఈడు ఫెయిల్ కావడానికి ఇంకొకళ్ళు దొరికారు. ఎవరది? టీచరు. సో, అలాగే పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగే ఉంటుంది. ఇది కూడా ప్రొజెక్షన్. లోకం మీద తోసేసాడు. పచ్చగా ఉండడం అంటే అందరికి ఆ లోకమంతా పచ్చగా ఉంటుంది. అలాగే ఫస్ట్ బాల్‌కి ఔట్ అయిన బ్యాట్స్‌మన్ బ్యాట్ బాగోలేదని చెప్పడం. ఇది బ్యాట్ మీదకి తోసేసాడు. బ్యాట్ మీదకి ఇది నెట్టివేయడం. తన బా ఫెయిల్యూర్‌కి ఇంకొక వ్యక్తి లేదా ఒక వస్తువు మీదకి నెట్టివేయడం. ప్రొజెక్ట్ చేయడం. సో, అంటే కారణం వెతుక్కుంటే అది ముందు చెప్పినటువంటి ఆహ్, హేతుకీకరణ. కారణం లేకుండా వ్యక్తి అక్కడుంటే ప్రొజెక్షన్. అదే సింపుల్‌గా లాజిక్. సబ్లిమేషన్ అంటే ఉదాత్తీకరణ తెలుగులో. ఈ సబ్లిమేషన్ అనేది ఏంటంటే, సమాజం ఆమోదించనటువంటి కోరికలు మనసులో మెదులుతా ఉంటాయి. అది సమాజం ఆమోదించదు కాబట్టి, సమాజం ఆమోదించే రీతిలోకి మారిపోవడం. ఉదాహరణకి అనుచిత కోరికలను సామాజికంగా ఆమోదయోగ్యమైన పనులుగా మార్చడం.
ఉదాహరణకి ఏంటంటే విఫలమైనటువంటి ఒక ప్రేమికుడు కవిగా మారడమో, చిత్రకారుడిగా మారడమో, స్పోర్ట్స్ పర్సన్‌గా మారడమో. ఉదాహరణకి 'ఆర్య' సినిమాలో హీరో ఆహ్, విలన్‌తో ఐ మీన్ అపోజిట్ హీరోతో రివర్స్‌లో మాట్లాడడము, రకరకాలుగా ఆహ్, చేయడము, ఇవన్నీ కూడా మనం ఆ సినిమాలో చూసాం. సో, అక్కడ సమాజం ఆమోదించే విధంగా ప్రయత్నం చేశాడు. యాక్చువల్‌గా ప్రేమికుడు ఏం చేయాలి? ఆ అమ్మాయిని అల్లరిపెట్టడమో, లేపోతే ఇలాంటి పనులు చేయాలి. అది సమాజం ఆమోదించదు. కాబట్టి అమ్మాయిని అల్లరి పెట్టకుండా సమాజం ఆమోదించే రీతిలో ప్రవర్తించాడు. సో, ఇది సబ్లిమేషన్. ఇలాగే వేమన పద్యాలు రాయడం సబ్లిమేషన్. గ్రూప్ 1 పోస్ట్ రాని ఒక అభ్యర్థి సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. కానీ లాస్ట్ మినిట్‌లో అది విరమించుకొని, అది సూసైడ్ చేసుకోవడం అనేది సమాజం ఆమోదించదు కాబట్టి, నిరుద్యోగి బిజినెస్ మ్యాన్‌గా మారాడు. ఆ నిరుద్యోగి బిజినెస్ పెట్టుకొని బిజినెస్ మ్యాగ్నెట్‌గా మారాడు. ఇక్కడ పొందలేనటువంటిది ఇ సమాజం ఆమోదించే రీతిలో ఇది ఒప్పలేదు. కాబట్టి అతనిక్కడ మారాడు. అలాగే ఇక్కడ మనం ఏటి చూడాలంటే సమాజం ఆమోదించే విధంగా మారితే అది ఉదాత్తీకరణ అని గుర్తుపెట్టుకోవాలి. సహోద్యోగిపై ఉన్న అసూయతో మరింత కష్టపడి పనిచేసి బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ పొందడం ఒక ఆఫీస్‌లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయ అనేది ఉంటది. ఈ అసూయ అనేది సమాజం ఆమోదించదు. సో, దాన్ని ఆహ్, అణిచిపెట్టి దానికి అపోజిట్ డైరెక్షన్‌లో కష్టపడి పనిచేసి బెస్ట్ ఎంప్లాయీగా పేరు పొందాడు. ఇది ఉదాత్తీకరణగా మనం చెప్పవచ్చు. కేషన్. అంతరీకరణం. సంఘర్షణకు లోనైన వ్యక్తి పరిస్థితులతో గెలవలేక ఉన్న పరిస్థితులతో రాజీ పడడం. సంఘర్షణకు లోనైన వ్యక్తి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గెలవలేకపోవడం వల్ల అక్కడితో రాజీ పడిపోతాడు. ఇష్టం లేని పని బలవంతంగా చేస్తుంటాడనమాట. ఉదాహరణకి పల్లెటూరు అంటే ఇష్టం లేని అనిత పల్లెటూరు సంబంధం వచ్చి అక్కడ పెళ్లి చేసుకొని జీవితాంతం అక్కడే ఉంటది. కానీ తనకిష్టం లేదు పల్లెటూరులో ఉండడం. కానీ అక్కడ ఉండాల్సొచ్చింది జీవితాంతం. ఇది బలవంతంగా చేస్తుంది. కాబట్టి దీన్ని అంతరీకరణం అంటాం. ఇష్ తనకి ఇష్టం లేకపోయినా తండ్రి కోసం డాక్టర్ కోర్స్ చదవడం. అలాగే కొంతమంది పిల్లలు తానికిష్టం ఉండదు. కానీ తల్లిదండ్రులు ఫోర్స్ చేయడం వల్ల అలా దానికి బలవంతం అయిపోయి అక్కడి నుంచి ఆ పని చేస్తూ ఉంటారు. అలాగే భార్య కోసం శాకాహారిగా మారడం. ఒక భర్త నాన్ వెజిటేరియను తన భార్య కోసం వెజిటేరియన్‌గా మారాడు. లేదా భార్య భర్త కోసం నాన్ వెజిటేరియన్‌గా మారడం. ఇవన్నీ కూడా అంతరీకరణలోకొస్తాయి. ఫ్రాయిడ్ ఒక మానసిక వైద్య నిపుణుడు. ఈయన అలా మానసిక రోగుల మీద పరిశోధన చేస్తూ తన మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని 'ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్' అనే గ్రంథం ద్వారా వివరించడం జరిగింది. అందులో భాగంగా ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతంలో భాగంగా మరలా మూర్తిమత్వ గతిశీలత, మూర్తిమత్వ నిర్మాణము, అలాగే మనో లైంగిక వికాస దశలు అనే వాటిని వివరించడం జరిగింది. అందులో మొదటిది మూర్తిమత్వ గతిశీలత. ఇందులో మరలా 3 దశలు. ఒకటి చేతన మనస్సు, రెండోది ఉపచేతన మనస్సు, మూడోది అచేతన మనస్సు. ఇందులో చేతన మనస్సు కాన్షియస్ మైండ్ అంటే ప్రస్తుతం మనకు తెలిసిన ఆలోచనలు ఎదురుగా కనబడేవి. ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు అతను చెప్పింది మనకు అర్థమైంది. అతను ఏం చేస్తున్నాడో మనకు తెలుస్తుంది. ఆ ఎదురుగా జరిగే సంఘటనలు అర్థమవుతున్నాయంటే అదే కాన్షియస్‌నెస్. కాన్షియస్‌నెస్ అంటే అందుకే మనం కాన్షియస్‌లో ఉన్నామా లేదా అనేది ఎవరైనాకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కాన్షియస్‌లో ఉన్నాడా లేదా అనేది చూస్తా ఉంటారు. సో, ఇది కాన్షియస్ అంటే బయట జరుగుతున్న విషయాలు తెలియడం. ఇది కాన్షియస్ మైండ్. నెక్స్ట్ ఉపచేతన మనస్సు. ప్రీకాన్షియస్ లేదా సబ్‌కాన్షియస్ మైండ్ అంటారు దీన్ని. ప్రీకాన్షియస్ అన్నా, సబ్‌కాన్షియస్ అన్నా ఒకటే. ఉపచేతన మనస్సు. కొన్ని సందర్భాల్లో ప్రీకాన్షియస్ అనే ఆప్షన్స్‌లో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సబ్‌కాన్షియస్ అని ఉంటుంది. సో, 2 ఒకటే అనే విషయం తెలుసుకోవాలి. లేదంటే ఆన్సర్ తప్పు పెట్టే అవకాశం ఉంది. సో, ఉపచేతన మనస్సు అంటే కొద్దిపాటి ప్రయత్నంతోటి లేదా కొంతసేపు ప్రయత్నంతో ఆ జవాబు గుర్తుకు రావడం. ఉదాహరణకి మన దగ్గర చదువుకున్న ఒక విద్యార్థి ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళాడు. 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం మన దగ్గర చదివాడు. ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నాడు. కానీ అప్పట్లో మనకు ఆ పేరు తెలుసు. కానీ ఇప్పుడు ఆ పేరుని మనం మర్చిపోయాం. డెకే థియరీ ప్రకారం మరి పేరు వాడుకలో లేదు కాబట్టి మర్చిపోయాం. కాబట్టి అతని పేరేమైంది? మర్చిపోవడంతో అతనైతే గుర్తున్నాడో, అతను చేసిన పనులు గుర్తున్నాయి. అతను బాగా చదివాడనే విషయం గుర్తుంటుంది. గానీ అతని పేరు మాత్రం కొంత ప్రయత్నం తర్వాత వస్తుంది. సో, ఈ గ్యాప్ అనేది ఏదైతే ఉందో, ఆ గ్యాప్ రావడానికి కారణం ఈ ఉపచేతన మనస్సు. అక్కడుండిపోతుంది.
చేతనంలో ఉండదది. ఉపచేతనంలో ఉంటుంది. సో, అవసరమైనప్పుడు గుర్తుకు వచ్చే జ్ఞాపకాలు వాటిని ఉపచేతన మనస్సులో ఉంచుతాయి. దీన్నే ఉపచేతనం అని అంటాం. అంటే మనకు ప్రయత్నపూర్వకంగా వచ్చేటటువంటి జ్ఞాపకాలు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది అచేతన మనస్సు ఫ్రాయిడ్ ప్రకారం. ఈయన అచేతన మనస్సుకి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే ఈ మూడిట్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది ఏది అని అడిగితే అచేతన మనస్సు అని చెప్పాలి. సో, ఈయన అచేతన మనస్సు అనేది మనలో ఉండే అసాంఘిక కోరికలు లేదా బయట పెట్టలేనటువంటి కోరికలు లేదా భయాలు ఇలాంటి వాటినన్నీ కూడా అన్‌కాన్షియస్‌లో ఉంటాయి, దమనంలో ఉంటాయి, బలవంతంగా నెట్టబడతాయి అని చెప్తాడు. అణిచివేసిన భావాలు. ఇదే వ్యక్తి ప్రవర్తనను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అంటాడు. అందుకే వ్యక్తి ప్రవర్తనను ఎక్కువగా ప్రభావితం చేసేటటువంటి అచేతన భావాలు దాదాపు 90% ఉండగా ఒక 10% మాత్రమే చేతనంలో ఉంటాయి. అంటే ఇది 10% ఉంటే ఈ 2 ఆల్మోస్ట్ 90% ఉంటాయి. ఇది కొద్దిపాటి దీనికి దగ్గరగా ఉంటదిది. సో, దీనికి ఇది దగ్గరగా ఉంటది. ఇది ఉపచేతనంలో చాలా ఏళ్ల పాటైతే దీనికి దగ్గరైపోద్ది. కొద్ది రోజుల్లోనే మర్చిపోతే దీనికి దగ్గరగా ఉంటది. సో, అలా మధ్యస్థంగా ఇదుంటుంది. ఓవరాల్‌గా ఇది ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతంలో చెప్పినటువంటి విషయం. అయితే ఈ తరువాత వచ్చేటటువంటిది ఇప్పుడు చూద్దాం. ఈ మూడిటిని కంపారిజన్‌గా చూసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇడ్ ఇది కోరికలకి, ఆనందానికి కోరుకుంటుంది. ప్లెజర్ దీని సూత్రం. వెంటనే కావాలి దీనికి. ఒక్క నిమిషం కూడా ఇంక ఆగలేదు. ఇగో వాస్తవం తెలుసుకుంటుంది. సరైన సమయం చూస్తుంది. అవసరమా? కాదా? అనేది చూస్తుంది. ఇది సూపర్ ఈగోని ఫాలో అవుతుంది. మంచిదే చెయ్యాలి అనేది సూపర్ ఈగో. దాన్ని ఫాలో అవ్వాలని చూస్తుంది. ఒకవేళ దీనికంటే వద్దు వెంటనే చెయ్యు అని చెప్తే ఇది ఇటు వచ్చేసిన అవకాశం కూడా ఉంటది. సో, ఈగో అనేది మధ్యస్థంగా ఈ రెండిటిని సమతౌల్యం చేస్తుంది. అలాగే రియాలిటీని ఫాలో అవుతుంది. ఇంకా మూడోది సూపర్ ఈగో. ఇది నీతి. మంచి చేయాలి అనేదే దీని ధ్యేయం. ఇది మొరాలిటీ. నీతివంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ పట్టి గుర్తుపెట్టుకుంటే మొత్తం మనకి ఈ ఈ మూడిటి గురించి అవగాహన వచ్చేస్తది. ఇక మనోలైంగిక వికాస దశల గురించి తెలుసుకుందాం. మనోలైంగిక వికాస దశలు ఫ్రాయిడ్ చెప్పినటువంటివి 5. ఏంటేంటంటే 1 ఓరల్ మౌఖిక దశ. ఇది 0 నుంచి 1 సంవత్సరం వరకు ఉంటుంది. యానల్ ఆసన దశ. ఇది 2-3 సంవత్సరాల వరకు ఉంటుంది. స్ ఫిల్ ఫాలిక్ శిశ్న దశ. ఇది 3-5 సంవత్సరాల వరకు ఉంటుంది. లెంట్-సి గుప్త దశ. ఇది 6-11 సంవత్సరాల వరకు ఉంటుంది. జెనిటల్ జననాంగ దశ. ఇది 11-12 సంవత్సరాల వరకు ఉంటుంది. సో, ఇది గుర్తుపెట్టుకోవడం ఎలాగా అనేది ఒక ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక కొన్నిటిని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఆసన దశ. ఆసన దశ అంటే ఆసనము అంటే ఇది దీనికి ప్రధాన అవయవం పాయువు కాబట్టి ఆసనాల్లో మలాసనం అని ఒకటుంది. సో, మలము అంటే చెత్త. సో, మలాసనము కాబట్టి ఆసన దశ, మలము, పాయువు. సో, ఆ రకంగా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక గుప్త దశ. గుప్తంగా ఉండే దశ అయితే 6-11 సంవత్సరాల మధ్యలో పిల్లలు ఈ జననాంగాల గురించి ఉన్నటువంటి ఆసక్తి అనేది ఒక రకంగా గుప్తంగా దాయడానికి ప్రయత్నం చేస్తారు. సో, అది 6-11 సంవత్సరాలు గుప్త దశగా గుర్తుపెట్టుకోవచ్చు. మౌఖిక దశ. ఇది మౌఖిక దశ అంటే పిల్లవాడు పాలు తాగేది నోటితోటే కాబట్టి, నోటితో మాట్లాడేవి మౌఖికం కాబట్టి, మౌఖిక దశని 0-1 పాలు తాగే దశ. కాబట్టి స్టార్టింగ్. మలాసనం యానల్ రెండోది. గుప్త దశ నాలుగోది. ఈ 3 అయిపోతే మిగిలిన 2 మనకి ఆటోమేటిక్‌గా గుర్తొచ్చేస్తాయి. సో, 0-1, 2-3 ఇయర్స్, 3-5 ఇయర్స్, 6-11 ఇయర్స్, 11-12 ఇయర్స్. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్ గురించి చూద్దాం. పాయింట్ వైస్ వాళ్ళకుండే తేడాల్ని చూద్దాం. సైకాలజిస్ట్ ఇక్కడ ఎవరంటే థారండైక్. ఇతను చేసిన పద్ధతి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఇక్కడ కొహ్లర్ ఇన్సైట్ థియరీ చెప్పాడు. స్కూల్ ఆఫ్ సైకాలజీ ఇది బిహేవియరిజం.
ఇతను చెప్పింది బిహేవియరిజం మీద ఆధారపడి ఉంటుంది. బిహేవియరిజం అంటే ప్రవర్తనవాదం. ఇతను ప్రవర్తనవాది. ఇతను గెస్టాల్ట్ సైకాలజీ, సమగ్రాకృతి సిద్ధాంతం అంటాం. మొత్తంగా చూడడం. ఏదైనా ఒక విషయాన్ని మొత్తంగా చూడడమే గెస్టాల్ట్ థియరీ. ఇక్కడ ఇతను ఎక్స్పెరిమెంట్ దేని మీద చేశాడంటే పజిల్ బాక్స్ అండ్ క్యాట్ ఈ రెండింటిని ఉపయోగించి చేశాడు. ఇక్కడ సుల్తానా అనే చింపాంజీని ఉపయోగించాడు. ఇక్కడ లెర్నింగ్ మెథడ్ ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్. ప్రయత్నాలు చేయడము, తప్పు జరుగుతుంటే తప్పుల్ని సవరించుకుంటూ, తగ్గించుకుంటూ క్రమంగా ఫలితాన్ని పొందడం. ఇక్కడ సడన్ అండర్‌స్టాండింగ్ అంటే అక్కడ తటాలున సంభవించేటటువంటి ఒక ఆలోచన ద్వారా సొల్యూషన్ దొరకడం. ఇది మన పిల్లల్లో కూడా ఒకసారి మనలో కూడా అప్పుడప్పుడు గమనించొచ్చు. క్లియర్‌గా ఏంటంటే నాకొచ్చేసింది అనే భావన అనేది పిల్లల్లో అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. అలాగే మనకు కూడా అప్పుడప్పుడు అది జరుగుతా ఉంటది. సో, అది అలాంటి రకమైనటువంటి సడన్ థాట్ అంటాం దాన్ని. ఆ సడన్ థాట్ లేదా సడన్ అండర్‌స్టాండింగ్ వల్ల ఇన్‌సైట్‌ఫుల్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఇక్కడ నేచర్ ఆఫ్ లెర్నింగ్ ఎలా ఉంటుందంటే గ్రాడ్యువల్‌గా నేర్చుకుంటాడు. తప్పులు తగ్గించుకుంటూ, ప్రయత్నాలు చేసి తప్పులు తగ్గించుకుంటూ జరుగుతాడు. ఇక్కడ కొన్ని తప్పులు స్టార్టింగ్‌లో చేస్తాడు. తర్వాత కొంతకాలం స్తబ్దంగా ఉండిపోయి సడెన్‌గా ఆన్సర్ చెప్తాడు. సో, ఇది నేచర్ ఆఫ్ లెర్నింగ్. ఇక్కడ లెర్నింగ్ ప్రాసెస్ ఏంటంటే మెనీ అటెంప్ట్స్ బిఫోర్ సక్సెస్. సక్సెస్ రావడానికి ముందు చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఇక్కడ సొల్యూషన్ కమ్స్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ అండర్‌స్టాండింగ్. ఆడికి సమస్య అర్థమైపోయి అక్కడ ఉన్న వ్యవస్థ మొత్తం సమగ్రంగా ఆకృతిని అర్థం చేసుకుంటే వెంటనే సమస్యకు సొల్యూషన్ అనేది దొరికిపోతుంది. ఇక్కడ రోల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏంటంటే లెస్ ఇంపార్టెన్స్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇంటెలిజెన్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇక్కడ ఇస్తారు. ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు ఈ థియరీలో ఎక్కువగా వాళ్ళకే ఇది అప్లికబుల్ అవుతుంది. ఇంటెలిజెన్స్ తక్కువ ఉండే వాళ్ళకి ఇది అంతగా ఉపయోగపడదు. ఈ కోహెలర్ థియరీ. అదే ఇంటెలిజెన్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంటెలిజెన్స్‌తో సంబంధం లేదిక్కడ. ఎవరైనా సరే ప్రయత్నాలు చేసి తప్పులను తగ్గించుకోవడమే. తగ్గించుకొని సక్సెస్ వైపు వెళ్ళడం. ఇక్కడ రోల్ ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే చాలా తక్కువ థింకింగ్ అనేది ఏమి ఉండదు ఇక్కడ. ఇక్కడ మేజర్ రోల్ పాటిస్తుంది. ఇక్కడ ఎక్కువ ఆలోచనకే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆలోచన లేకుండా ఇది జరగదు. ఇది ప్రయత్నాల ద్వారా జరుగుతుంది కాబట్టి ఇక్కడ థింకింగ్‌కి అవకాశం అనేది తక్కువ ఉంటుంది. తప్పులు ఇక్కడ మెనీ ఎర్రర్స్ జరుగుతా ఉంటాయి. ఫ్యూ ఆర్ నో ఎర్రర్స్. తక్కువ తప్పులు జరుగుతాయి లేదా పూర్తిగా ఎర్రర్స్ అనేవి ఉండకపోవచ్చు. నో అండర్‌స్టాండింగ్ రిక్వైర్డ్. ఇక్కడ అర్థం అవ్వాలనే అవసరం ఏమీ లేదు. కానీ ఇక్కడ అండర్‌స్టాండింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. సమస్య అర్థమైతే గాని ఆ సొల్యూషన్ అనేది రాదు. థార్న్డైక్ దీంట్లో రివార్డ్ ఏంటంటే స్ట్రెంగ్థెనింగ్ లెర్నింగ్ అంటే అభ్యాసం అనేది బలపడుతుంది. ప్రయత్నాలు చేసి అభ్యాసనం అనేది బలపడుతుంది. ఇక్కడ సడన్ సొల్యూషన్ దొరకడం వల్ల సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను సాధించాను అనే భావన అనేది పిల్లవాడిలో కలుగుతది. సమ్‌టైమ్స్ ఐ గాట్ ఇట్ లేపోతే చెయ్యి థమ్స్ అప్‌లా చూపించి నేను సాధించాను అనే ఒక భావన అప్పుడప్పుడు మనం పిల్లల్లో గాని గమనిస్తూ ఉంటాం. సో, అలాంటి సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడ రివార్డ్‌గా ఉంటుంది. ఇక్కడ రిపిటీషన్ స్ట్రెంగ్థెన్స్ లెర్నింగ్. అలా పదే చేయడం అనేది లెర్నింగ్‌ని బలపరుస్తుంది. అది కాబట్టి అది మెమరీలో లాంగ్ టర్మ్‌లోకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ అండర్‌స్టాండింగ్ స్ట్రెంగ్థెన్స్ ద రిటెన్షన్. ధారణని ఎక్కువగా కొంచెం నిల్వ చేయడానికి ఉపయోగపడేది అర్థం అవ్వడం వల్ల విషయం అనేది ఎక్కువ సేపు రిటెన్షన్‌లో ఉంటుంది. ధారణలో ఉంటుంది. ఇక లెర్నింగ్ స్పీడ్ ఇక్కడ చాలా స్లోగా జరుగుతది. 10 తప్పులు జరగొచ్చు, 20 తప్పులు చేయొచ్చు, 30 తప్పులు చేయొచ్చు. ఎప్పటికి జరుగుతదంటే చాలా స్లోగా జరుగుతది. కానీ ఇక్కడ కొన్ని తప్పులు అనంతరము లేదా తప్పులు లేకుండానే ఫాస్ట్‌గా లెర్నింగ్ అనేది జరుగుతది. సో, కోహెలర్‌ది. ఇక మోటివేషన్ చూసుకున్నట్టే రివార్డ్ మోటివేట్స్ లెర్నింగ్. మనం ఇక్కడ రివార్డ్ ఉంటే లెర్నింగ్ నేర్చుకోవడానికి మోటివేట్ అవుతారు. అసలు రివార్డ్ అనేది లేకపోతే ఆ మోటివేషన్ అనేది క్రమక్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ గోల్ మోటివేట్స్ లెర్నింగ్. అంటే ఉదాహరణకి పజిల్స్ సాధిస్తాం. కొన్ని సందర్భాల్లో పజిల్స్ సాధనలోను ఇలాంటి విషయాల్లో మనం గోల్ అనేది ఒక మోటివేషన్‌గా ఉపయోగపడుతుంది. అక్కడ అది సాధించే వరకు అది వదలరు. అలాగనమాట. అలాంటి గోల్ మోటివేటెడ్ లెర్నింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ర్యాండమ్ అటెంప్ట్స్‌లో ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. ఏదో ఒక సందర్భంలో పిల్లి అనేది దీన్ని ఓపెన్ చేయడంతో ఆ బటన్ నొక్కడంతో అది లివర్ ఓపెన్ అవుతది. సో, ఇక్కడ ఎక్స్‌పెరిమెంట్ కూడా కొద్దిగా తెలిస్తే ఈజీగా ఉంటుంది. క్యాట్ అనేది ఆ లివర్ కాదు అక్కడ బటన్‌ని
అనుకోకుండా టచ్ చేయడం వల్ల, ర్యాండమ్‌లో టచ్ చేయడం వల్ల ఆహారం అనేది దొరుకుతది. ఇక్కడ ఆర్గనైజ్డ్ థింకింగ్, దీన్ని ఒక క్రమ పద్ధతిలో ఆలోచిస్తే గాని సొల్యూషన్ దొరకదు. దేని తర్వాత ఏం చేస్తే మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది అనేది కోహ్లర్ థియరీలో ఆర్గనైజ్డ్ థింకింగ్ అనేది ఉండాలి. ఇక్కడ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఏంటంటే ఇది లిమిటెడ్. ఈ లెర్నింగ్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడానికి పెద్దగా ఏముండదు. పరిమితం మాత్రమే. ఇక్కడ బెటర్ ట్రాన్స్‌ఫర్ డ్యూ టు అండర్‌స్టాండింగ్. దీన్ని అభ్యసనాన్ని బదలాయింపు చేయొచ్చు. ఇక్కడ నేర్చుకున్న కొత్త విషయాన్ని ఇంకో దగ్గర అప్లికబుల్ చేయొచ్చు. అప్లికేషన్ టు సింపుల్ లెర్నింగ్ సిట్యుయేషన్స్. సాధారణమైనటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే డిఫికల్ట్ లెవెల్‌లో ఉండేటటువంటి వాటిని సాల్వ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది కోహ్లర్. ఇక ఎడ్యుకేషనల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రాక్టీస్ అండ్ రీఎన్ఫోర్స్‌మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంత ప్రాక్టీస్ చేస్తే మరియు ఎంత పునర్భరణం అందిస్తే అంత బాగా లెర్నింగ్ అనేది జరుగుతుంది. మన ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ చూసుకుంటే క్లాస్ రూమ్‌లో. కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ అండ్ క్రియేటివిటీ అది ఉంటే మాత్రమే ఇక్కడ మొత్తం సొల్యూషన్ అనేది లభించే అవకాశం ఉంటుంది. సో, కాన్సెప్ట్ మీద అర్థమై ఉండాలి. అప్పుడు మాత్రం క్రియేటివిటీ అనేది బయటకొస్తుంది. లేదా కొత్తగా క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్. ఈ వీడియోలో మనం అభ్యసన వైకల్యాలు, లెర్నింగ్ డిజబిలిటీస్, ఎందుకంటే మన పాఠశాలకు సంబంధించి లెర్నింగ్ డిజబిలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వాటికి సంబంధించిన వైకల్యాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి ఉపాధ్యాయుడు. సో, వీటికి సంబంధించిన వివరణ అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు డిస్లెక్సియా, డిస్ఫేషియా లేదా అఫేషియా, డైసార్త్రియా, అప్రాక్సియా ఆఫ్ స్పీచ్. ఈ 4 మధ్య ఉండేటటువంటి తేడాలని గమనిద్దాం. ఎందుకంటే ఈ 4 ఒకే రకంగా అనిపిస్తాయి. కాబట్టి వాటిని సంబంధించిన తేడాల్ని గుర్తించడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చదవడంలో ఇబ్బంది, పదాలు పలకడంలో ఇబ్బంది. ఇక్కడ అక్షరాలు, పదాలు చదవలేరు. ఇక్కడ మాట్లాడడంలో ఉంది, భాషలో ఇబ్బంది. ఇది లాంగ్వేజ్ డిజబిలిటీ ఇది. సో, ఇది డిస్ఫేషియా అంటే పార్షియల్, అఫేషియా అనేది కంప్లీట్. ఇక్కడ మాటలను ఉచ్చరించడంలో ఇబ్బంది. డైసార్త్రియా. దీనికి కారణం ఏంటంటే పదాలు స్పష్టంగా పలకలేకపోవడానికి కారణం ఇక్కడ కండరాల బలహీనత. ఇక్కడ దీనికి కండరాల బలహీనత ఏం లేదు ఈ మూడిటికి. ఒక్క డైసార్త్రియాకి మాత్రమే కండరాలు అనేవి సరిగ్గా ఉండవు. ఇది రీడింగ్ చదవడంలో ఇబ్బంది ఇది. ఇది లాంగ్వేజ్ స్పీకింగ్‌కి సంబంధించి. స్పీచ్ మజిల్స్ అనేవి తేడా ఉంటాయి. ఇక్కడ మోటార్ ప్లానింగ్ అనేది బ్రెయిన్‌లో సరిగ్గా జరగదు. మోటార్ ప్లానింగ్ అనేది బ్రెయిన్‌లో ఉండదు సరిగ్గా. ఇక్కడ స్పీచ్ మజిల్స్ ఉండకపోవడం వల్ల అవి కంట్రోల్ చేస్తుంటాయి. అందుకు సరిగ్గా పలకలేరు. ఇక లాంగ్వేజ్ సెంటర్ మీద అనేది మెదడులో ఉండే లాంగ్వేజ్ సెంటర్స్‌లో ప్రాబ్లమ్ వల్ల డిస్ఫేషియా అనేది వస్తుంది. ఇక్కడ డిస్లెక్సియా అనేది చదవడానికి అవసరమైన భాషా కేంద్రాలు మెదడులో ఉండవు. అది. ఇక్కడ ఏం చేయలేరంటే ఇక్కడ అక్షరాలు, పదాలు చదవలేరు. ఇక్కడ మాటలను అర్థం చేసుకోవడం, చదవడంలో కష్టపడతారు. ఇక్కడ పదాలను స్పష్టంగా పలకలేరు. ఇక్కడ ఏ పదం ఎలా పలకాలో మొదట ప్లాన్ చేయలేకపోతారు. ముందు ఒకలా చెప్తారు, రెండోసారి వచ్చేసరికి అదే పదం వేరేలా చెప్తారు, ఇంకోలా చెప్తారు. ఇట్లా మారిపోతుంటది. ప్లానింగ్ ఉండదు. ఇక పాఠశాలలో వీళ్ళు ఎక్కువగా ఉంటారు. డిస్లెక్సియా వాళ్ళు. ఈ మిగతా 3 రకాలలో అంతగా మనకు పాఠశాలలో తక్కువ కనిపిస్తారు. తక్కువ. దీనికి కారణం ఏంటంటే లెర్నింగ్ డిజార్డర్ ఇది. ఇది బ్రెయిన్ ఇంజ్యూరీ వల్ల లేదా బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వస్తుంటది. డిస్ఫేషియా అనేది. ఇది డైసార్త్రియా, పారాలిసిస్, పార్కిన్సన్, సిపి మొదలైనటువంటి వ్యాధుల వల్ల ఇది కండరాలు చొచ్చుకుపోవడం లేకపోతే అలాంటి వాటి వల్ల వస్తది. ఇక బ్రెయిన్ డ్యామేజ్, సడన్ బ్రెయిన్ డ్యామేజ్ వల్ల ఇది జరుగుతా ఉంటది. సో, ఇది దీనికి సంబంధించినటువంటి కంపారిటివ్‌గా నేర్చుకుంటే మనకి క్లారిటీ అనేది వస్తది. అవి ముందు చదివి అవి బాగా అర్థమైన తర్వాత ఈ కంపారిజన్ చేయండి. అప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తది. ఇప్పుడు ఈ 4టికి మధ్య ఉండేటటువంటి తేడాని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. డిస్లెక్సియాకి ఉదాహరణ ఏంటంటే టీచర్ బుక్ అని చదవమంటే ఆ బుక్ అని చదవడానికి కొంతసేపు నాంచి అప్పుడు చదువుతాడు. ఇక్కడ చదవడం అయితే చదువుతాడు. తడబడతాడనమాట. సో, ఇదే డిస్లెక్సియా. మన స్కూల్‌లో ఉంటారు. వీళ్ళని మనం నత్తి పిల్లలు, నత్తి ఉంది అంటాం. డిస్ఫేషియా. టీచర్ నీ పేరేమిటి అని అడిగితే ఆ పదం ఆడికి గుర్తుకు రాదు. అలాగా నానుస్తా ఉంటాడు గానీ, ఆ పదం అయితే చెప్పలేకపోతుంటాడు. ఇది డిస్ఫేషియా. చెప్పింది అర్థం చేసుకోలేడు. లేదా టీచర్ చెప్పింది ఏం చెప్పినా అది ఏంటి అడుగుతున్నాడో ఆడికి అర్థం అవ్వదు. సో, క్లమ్జీగా ఉంటాడు వాడు. ఇక డైసార్త్రియా.
ఇక్కడ అమ్మ అనరా అంటే, ఆ పదం ఆడికి తెలుసు. అమ్మ అనే పదం ఆడికి తెలుస్తది. కానీ దాన్ని పలకలేడు. దీనికి కారణం ఏంటంటే, పార్కిన్సన్స్ ఇందాక చెప్పినటువంటి పారాలిసిస్ మొదలైనటువంటి వ్యాధుల వల్ల ఆ నోటి లేదా కండరాలనేవి కుచించుకుపోవడం లేదా దాని దాని కారణం చేత వీళ్ళు చెప్పలేరు. ఇక అప్రాక్సియా ఆఫ్ స్పీచ్ అంటే కలము అనరా అంటే క, ల, క, త, లం ఇలా చదువుతాడు ఫస్ట్. మళ్ళీ అది చెరిపేసి మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇచ్చామంటే ఈ ఆర్డర్ మారిపోద్ది. ఇంకో వేరే ఆర్డర్‌లో చెప్తాడు. సో, ఒక ఆర్డర్ అనేది ఇక్కడ ఉండదు. అప్రాక్సియా ఆఫ్ స్పీచ్‌లో. సో, ఇవన్నీ ఒకేలాగా అనిపిస్తాయి. కానీ ఆ తేడాలనేవి మనం స్పెసిఫిక్‌గా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం క్లారిటీగా ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఇక్కడ ఇవన్నీ కూడా డిస్ఫేసియా అనేది కంప్లీట్ పార్షియల్ అని అర్థం. పార్షియల్ ప్రాబ్లమ్. అప్రాక్సియా లేదా అఫేషియా ఇలాంటివి వచ్చావంటే ఇది కొద్దిగా ఎక్కువ కంప్లీట్ ప్రాబ్లమ్ ఉంది అని అర్థం. ఇది మనం గమనించుకొని చదువుకుంటే చక్కగా మార్క్ పోకుండా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఈ మెమరీస్ గురించి టైప్స్ ఆఫ్ మెమరీస్ గురించి నేర్చుకునేటప్పుడు వాటికి ఏ రెండిటికి మధ్య దగ్గర సంబంధం ఉంది, ఈజీగా గుర్తుంటది అనే దాన్ని ఇక్కడ కాంట్రాస్ట్ మెథడ్ వాడతాం. అంటే షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. ఈ 2 ఒక దగ్గర నేర్చుకుంటే ఈజీగా గుర్తుంటాయి. నౌ షార్ట్ టర్మ్ మెమరీ. షార్ట్ టర్మ్ మెమరీ అనేది స్వల్పకాలిక స్మృతి. A temporary memory that stores information for about 10 to 30 సెకండ్స్. టెంపరరీ మెమరీలో 10 నుంచి 30 సెకండ్ల పాటు మాత్రమే ఉంటాయి. కొద్దిసేపు మాత్రమే సమాచారం నిల్వ ఉంచే స్మృతి. నేర్చుకున్న అంశాలు లేదా అనుభవాలు 10 నుంచి 30 సెకండ్లు మాత్రమే గుర్తుంటాయి. ఉదాహరణకి ఇది సింగిల్ మెయింటెనెన్స్ రిహార్సల్ మీద నడుస్తుంది. దీనికి ఎక్కువ ప్రయత్నం అవసరం లేదు. ఉదాహరణకి మొబైల్ నంబర్ డయల్ చేసినంత వరకు మాత్రమే గుర్తుపెట్టుకోవడం. ఎక్కడో ఒక అపరిచిత వ్యక్తి కనబడి మాట్లాడుతున్నప్పుడు అతని ఫేస్ గుర్తుపెట్టుకోవడం. జస్ట్ అది 10-30 సెకండ్స్ మాత్రమే గుర్తుంటది. అతను వెళ్ళిపోయినాక అతని గురించి మర్చిపోతాం. సో, టీచర్ చెప్పిన 3 పదాలు కొద్దిసేపు మాత్రమే గుర్తుపెట్టుకోవడం. రైల్వే బెర్త్ నంబర్‌లు గుర్తుపెట్టుకోవడం. ఇలాంటివన్నీ కూడా షార్ట్ టర్మ్ మెమరీ అంటాం. దీనికి కాంట్రాస్ట్‌గా దీర్ఘకాలిక స్మృతి లాంగ్ టర్మ్ మెమరీ. మెమరీ దట్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ మంత్స్, ఇయర్స్ ఆర్ ఎ లైఫ్ టైమ్. కొన్ని నెలలవ్వచ్చు, కొన్ని సంవత్సరాలవ్వచ్చు, లేకపోతే జీవితాంతమైనా గుర్తుపెట్టుకోవచ్చు. సో, దిస్ ఈజ్ కాల్డ్ లాంగ్ టర్మ్ మెమరీ. చాలా కాలము లేదా జీవితాంతం ఈ సమాచారాన్ని అది మన బ్రెయిన్‌లో ఉంచుతుంది. స్మృతిలో ఉంచుతుంది. దీనికే మరొక పేరు శాశ్వత స్మృతి లేదా ఎల్‌టిఎం లాంగ్ టర్మ్ మెమరీ అని కూడా అంటారు. దీనికి ఎలాబొరేటెడ్ రిహార్సల్ అనేది అవసరం. ఎలాబొరేటెడ్ రిహార్సల్ అనేది అవసరం. అంటే ఉదాహరణకి ఇక్కడ సైకిల్ తొక్కడం అనేది కొన్ని రోజుల పాటు చేస్తాం. ఆ తర్వాత దాన్ని అలా బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అది స్కిల్‌గా మారుతుంది. అది లైఫ్ టైమ్ గుర్తుండిపోతుంది. జాతీయ గీతం రోజు ప్రార్థనలో పాడతాం. పాడి కొన్నాళ్ళకి పాడకపోయినప్పటికి కూడా అది లాంగ్ టర్మ్ మెమరీలో ఉండిపోతుంది. అలాగే తెలుగు వర్ణమాల. ఇలాంటివన్నీ కూడా దీర్ఘకాలిక మెమరీలోకి వస్తాయి. ఒక మెమరీలో వచ్చేది ఇంకో మెమరీలో కూడా వచ్చే అవకాశం ఉంటది. ఇక్కడ ఒక్కొక్క దాన్ని బట్టి 2 రకాలుగాను విభజించడం జరుగుతుంది. దీని గురించి మళ్ళీ డీటెయిల్డ్‌గా మాట్లాడదాం. నెక్స్ట్ దీర్ఘకాలిక స్మృతిలో మరలా 2 రకాలున్నాయి. ఒకటి ఎక్స్‌ప్లిసిట్ మెమరీ లేదా డిక్లరేటివ్ మెమరీ అంటాం. రెండోది ఇంప్లిసిట్ మెమరీ లేదా నాన్ డిక్లరేటివ్ మెమరీ అని కూడా అంటారు. ఇంప్లిసిట్ మెమరీ. సో, అవ్యక్త అంతర్గత స్మృతి లేదా వ్యక్త స్మృతి లేదా ప్రకటిత స్మృతి. ఎక్స్‌పోజ్డ్ మెమరీ. మెమరీ దట్ కెన్ బి కాన్షియస్‌లీ రీకాల్డ్. మనకి తెలిసే దాన్ని రీకాల్ చేయగలగడం. అలాంటి దాన్ని ఎక్స్‌ప్లిసిట్ మెమరీ లేదా డిక్లరేటివ్ మెమరీ అని అంటాం. అలా వ్యక్త స్మృతి లేదా ప్రకటిత స్మృతిని మనకు తెలిసే గుర్తుపెట్టుకునేటటువంటి మన కాన్షియస్‌లో రీకాల్ చేయగలిగేటటువంటివి మరలా 2 రకాలు. ఒకటి ఎపిసోడిక్ మెమరీ, రెండోది సిమాంటిక్ మెమరీ. ఎపిసోడిక్ మెమరీ దీన్నే ఉపఖ్యాన స్మృతి అని అంటాం. ఈ ఎపిసోడిక్ మెమరీకి ఎగ్జాంపుల్ మెమరీ ఆఫ్ పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్. మన జీవితంలో మన పర్సనల్ అవి బాగా గుర్తుండిపోయాయి. ఉదాహరణకి మ్యారేజ్ డే లేదా మన పాప, బాబు పుట్టినరోజులు. ఇలాంటివి మనం వ్యక్తపరుస్తాం. అది మనకి తెలిసే చేస్తది. గుర్తు తెస్తుంది. సో, ఇది మన ఎక్స్‌పీరియన్స్‌ని దగ్గరుండి అనుభవిస్తాం కాబట్టి, దాన్ని బట్టి ఇది ఈజీగా గుర్తుకొస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎపిసోడిక్ మెమరీ అంటాం.
సెమాంటిక్ మెమరీ, మెమరీ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ జనరల్ నాలెడ్జ్. కొన్ని సాధారణమైనటువంటి విషయాలు ఆటోమేటిక్‌గా గుర్తొచ్చేస్తుంటాయి. అర్థ సంబంధమైన స్మృతి అంటారు. సెమాంటిక్ మెమరీ, మెమరీ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ జనరల్ నాలెడ్జ్. ఉదాహరణకి క్యాపిటల్ ఆఫ్ ఇండియా, 2 రెళ్ళ అనంత 4. ఇక్కడ అర్థాన్ని బట్టి లేదా జనరల్ నాలెడ్జ్‌గా సా సాధారణంగా ఇవి కూడా మన కాన్షియస్‌లోనే జరుగుతాయి. కాన్షియస్‌లో జరిగి రీకాల్ చేస్తాం కాబట్టి ఇది అర్థ సంబంధ స్మృతిలు సెమాంటిక్ మెమరీ అని అంటాం. ఇది దీర్ఘకాలిక మెమరీలో ఒక పార్ట్. అది ఎక్స్‌ప్లిసిట్ మెమరీ, డిక్లరేటివ్ మెమరీ అంటాం. ఈ 2 కూడా. ఎపిసోడిక్ మెమరీ, సెమాంటిక్. ఇంప్లిసిట్ మెమరీ అవ్యక్త లేదా అంతర్గత స్మృతి. ఇది మరలా 2 రకాలు. ప్రొసీడ్యురల్ మెమరీ అండ్ కండిషనల్ మెమరీ. ఇక్కడ మన కాన్షియస్‌తో సంబంధం ఉండదు. అది ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. మెమరీ దట్ వర్క్స్ ఆటోమేటికల్లీ వితౌట్ కాన్షియస్ ఎఫర్ట్. కాన్షియస్‌తో సంబంధం లేకుండా ఆటోమేటిక్‌గా జరిగేది ప్రొసీడ్యురల్ మెమరీ. దీనికి ఉదాహరణ అంటే ప్రొసీజర్ ప్రకారం జరిగేవి. మనం రోజు చేసే పనులు. ఉదాహరణ లెగిసి లెగ్గానే పళ్ళు తోముకోవడం. లేకపోతే కొంతమంది లెగిసి లెగ్గానే నోరు కడుక్కొని వాటర్ తాగే అలవాటు. సో, ఇలా ఒక ప్రొసీజర్ ప్రకారము జరిగేటటువంటిది. అలాగే వాకింగ్‌కెళ్ళే అలవాటు ఉంటది. ఇది దానికి సంబంధం లేదు. ఆటోమేటిక్‌గా అది మన అలవాటుతో పాటు జరిగిపోతుంది. దీనికి కాన్షియస్‌తో పని అవసరం లేదు. కొన్నిసార్లు మనం తప్పు చేసామంటే అది కొన్నిసార్లు వాడతాం. అలవాటులో పొరపాటు అంటాం. ఆ అలవాటులో అనే స్మృతే ప్రొసీడ్యురల్ స్మృతి. ఇక కండిషనల్ స్మృతి. కొన్ని కండిషనింగ్ జరగబడతాయి. మన చేత నిబంధన చేయబడతాయి. పావులో చెప్పిన నిబంధన అనేది చేయబడతది. అలాంటివి నిబంధన స్మృతి అని అంటాం. అంటే ఉదాహరణకి నిబంధన ఎలాంటి వాటికి నిబంధన జరుగుతది? ఎగ్జాంపుల్ ఆలోచించండి. యెస్. స్కూల్ బెల్ కొట్టగానే పిల్లలు లోపలికొచ్చేస్తారు. అంటే బెల్ కొట్టగానే లోపటికి వెళ్ళిపోవాలి నిబంధన. అలాగే ఇంకా మనం సొంతంగా ఆలోచిస్తే కండిషనల్ స్మృతి అనేది చాలా సందర్భాల్లో మనం కండిషనింగ్ అవుతూ ఉంటాం. ఉదాహరణకి మనం స్కూల్‌కెళ్ళగానే ఐరిష్ ఏసుకోవాలి. ఇది వెంటనే మనం స్కూల్‌కెళ్ళి ఎళ్ళగానే మొబైల్ తీస్తాం. వెంటనే ఐరిష్ ఏసేయడానికి తయారవుతాం. అలాగే స్కూల్‌కెళ్ళిపోయి ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా. ఇలా కండిషనింగ్ చేయబడతాం. ఇది కండిషనల్ స్మృతి అని అంటాం. ఇది దీర్ఘకాలిక స్మృతిలో మరలా 4 రకాలు. మెయిన్‌గా 2 రకాలు ఎక్స్‌ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్. ఎక్స్‌ప్లిసిట్ అగైన్ 2 types, episodic memory and semantic memory, and implicit memory is also 2 types, procedural and conditional. This is called LTM. Next, నిష్క్రియాత్మక స్మృతి, passive memory and active memory. నిష్క్రియాత్మక స్మృతి అంటే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే అది యత్నరహితంగా ఉంటుంది. ఆ స్మృతి అనేది ఇనాక్టివ్‌గా ఉంటుంది. పాసివ్‌గా ఉంటుంది. యత్నరహిత స్మృతి అంటారు అందుకే దీన్ని. మెమరీ దట్ ఈస్ రీకాల్డ్ ఓన్లీ విత్ కాన్షియస్ ఎఫర్ట్. వితౌట్ కాన్షియస్‌నెస్ ఇట్ కెనాట్ బి రీకాల్డ్. ఉదాహరణకి పాత స్నేహితుడి పేరు మన ఓల్డ్ ఫ్రెండ్ కనిపించాడు. వాడి గురించి కొద్దిసేపు ఆలోచిస్తే గాని ఆడి పేరు గుర్తుకు రాదు. చిన్నప్పుడు చదివిన పాఠం ప్రయత్నించి గుర్తుకు తెచ్చుకోవడం. అంటే ఇది మన ఫ్రాయిడ్ చెప్పినట్టు ఉపచేతన అవస్థలో ఉంటది. కొద్దిసేపు ప్రయత్నిస్తే గాని బయటికి రాదు. ఇది చేతనంలో ఉంటది. ఫ్రాయిడ్ చెప్పినటువంటి చేతనంలో ఉంటది. క్రియాత్మక స్మృతి, యాక్టివ్ మెమరీ అంటాం. వెంటనే సులభంగా గుర్తుకు వచ్చే స్మృతి ఇది. దీన్ని యత్నపూర్వక స్మృతి. ఎందుకంటే ఇది యాక్టివ్‌గా ఉంటుంది కాబట్టి యత్నపూర్వక స్మృతి అంటారు. ఇక్కడ మెమరీ దట్ కెన్ బి రీకాల్డ్ ఇమ్మీడియేట్‌లీ. చాలా తొందరగా రీకాల్ చేయగలుగుతాం. ఉదాహరణకి మీ పేరు, మీ తల్లి పేరు 2 2 జా 4 ఇది. ఇందాక కూడా 2 2 జా 4 వచ్చింది. ఆ ఎగ్జాంపుల్స్ అవే ఉండొచ్చు. కానీ ఇక్కడ వచ్చే ఉపయోగమును బట్టి, కాలాన్ని బట్టి ఈ మెమరీస్ అనేవి టైప్స్‌గా విభజించాం. ఉదాహరణకి గుర్తుంచుకునే సమయాన్ని బట్టి దీర్ఘకాలిక, స్వల్పకాలిక. ఉపయోగాన్ని బట్టి అలా ఒక్కొక్క దాన్ని బట్టి ఇది లాస్ట్‌లో కోడ్ ఉంది. ఆ కోడ్ చెప్తాను. ఆ రకంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మిత్రులారా, మీ కష్టం వృధా పోదు. సరైన పద్ధతిలో ప్రిపేర్ అవ్వండి. విజయం మీ తలుపు తడుతుంది.
టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అన్ని అప్డేట్స్ మరియు క్లాసుల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి మీ తోటి అభ్యర్థులకు షేర్ చేయండి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్. దీన్నే సంవేదన స్మృతి లేదా తక్షణ స్మృతి లేదా సెన్సరీ మెమరీ అని అంటాం. ఇది ఇంద్రియాల ద్వారా వచ్చిన సమాచారాన్ని కొన్ని క్షణాల పాటు మాత్రమే నిల్వ ఉంచే స్మృతి. ఇంద్రియాలు అంటే సెన్స్ ఆర్గాన్స్, కళ్ళు, ముక్కు, చెవులు, వీటి ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని కొద్ది సమయం పాటు, కొద్ది క్షణాల పాటు, అది ఎంత క్షణాలంటే 9 నుంచి 13 సెకండ్లు లేదా దీన్ని 11+or-2. దీని స్మృతి విస్తృతి మెమరీ స్పాన్ అనేది 9 to 13 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. మెమరీ దట్ స్టోర్ సెన్సరీ ఇన్ఫర్మేషన్ ఫర్ ఫ్యూ సెకండ్స్, అంటే కొద్ది క్షణాల పాటు మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మన బ్రెయిన్లో ఉంటుంది, మెమరీలో ఉంటుంది. ఉదాహరణకి మెరుపు కనిపించిన తర్వాత దాని చిత్రం కొన్ని క్షణాల పాటు గుర్తుండడం. అలాగే గంట మోగిన తర్వాత కొద్దిసేపు పాటు ఆ శబ్దం వినిపిస్తున్నట్లు ఉండడం. అలాగే ఇలాంటివి ఎగ్జాంపుల్స్. అలాగే ఒక మంచి ఇష్టమైన పాట విన్న తర్వాత కొద్ది సమయం పాటు అది మన బ్రెయిన్లోకి రావడం, వింటున్నట్టుగా శబ్దం అనిపించడం. ఇట్లాగా దాన్ని తక్షణ స్మృతి లేదా సంవేదన స్మృతి లేదా సెన్సరీ మెమరీ అని అంటాం. ఒక విషయంతో మరో విషయాన్ని గుర్తుకు తెచ్చుకునే ప్రక్రియ అసోసియేటివ్ మెమరీ, సంసర్గ స్మృతి అంటాం. మెమరీ ఇన్ విచ్ వన్ ఐడియా రీకాల్స్ అనదర్ రిలేటెడ్ ఐడియా. ఉదాహరణకి పాఠశాల గంట కొట్టగానే పాఠశాల తరగతి గది గుర్తురావడం, పాఠశాల వాతావరణం, పాఠశాలలో ఉండేటటువంటి వ్యక్తులు, మనుషులు, అక్కడ ఉండే వస్తువులు అవన్నీ గుర్తురావడమే అసోసియేటివ్ లెర్నింగ్. అలాగే గారెలు, బూర్లు ఆ వాసన చూడగానే పండగ వాతావరణం గుర్తురావడం, జాతీయ పతాకం కనిపిస్తే స్వాతంత్ర దినోత్సవం గుర్తురావడం, ఈ నెంబర్ చూడగానే స్వాతంత్ర దినోత్సవం గుర్తురావడం, ఈ నెంబర్ చూడగానే ఎమర్జెన్సీ అని గుర్తురావడం, ఈ నెంబర్ చూడగానే రామానుజం అని గుర్తురావడం, డేంజర్ అనగానే రెడ్ సింబల్ గుర్తురావడం, పుర్రె బొమ్మ గుర్తురావడం. ఇది అసోసియేటివ్ లెర్నింగ్. ఒకదాంతో ఒకటి లింకప్ అయి ఉంటాయి. సో వాటిని మనం ఈజీగా గుర్తుకు తెచ్చుకోగలుగుతాం. దీన్ని సంసర్గ స్మృతి అని అంటాం. కాంట్రాస్ట్ మెమరీ లేదా వైషమ్య స్మృతి. ఇది ఒకదాంతో ఒకటి వైరుధ్యం కలిగినటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి, వ్యతిరేక లక్షణాలు, భిన్నమైన లక్షణాలు. రిమెంబరింగ్ సంథింగ్ బై కంపేరింగ్ ఇట్ విత్ ఇట్స్ ఆపోజిట్ ఆర్ కాంట్రాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, పగలు అనగానే రాత్రి, వేడి అనగానే చలి, నలుపు అనగానే తెలుపు, భూమి అంటే ఆకాశం. ఇలా ఒకదాంతో ఒకటి కాంట్రాస్ట్ ఉండేటటువంటి లక్షణాలు కలిగినవి గుర్తురావడం. దీన్ని వైషమ్య స్మృతి అని అంటాం. రెడెంటిక్రేటివ్ స్మృతి ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం, ముందు వీడియోలో కూడా ఉంది. ఒక ఉద్దీపనను అనుభవించేటప్పుడు ఆ ఉద్దీపన వెనకాతల ఉన్న ఉద్వేగాలను ఆ ఉద్దీపన ఆకృతి కనబడగానే గుర్తుకు రావడమే రెడెంటిక్రేటివ్ స్మృతి. అంటే ఒక సన్నివేశంలో తాను చూసినటువంటి లేదా బాధని లేదా ఆనందాన్ని, ఉద్వేగాన్ని ఆ తర్వాత సందర్భంలో ఆ బొమ్మ కనబడగానే అవన్నీ గుర్తుకు రావడం. అలా వస్తే దాన్ని రెడెంటిక్రేటివ్ స్మృతి అంటారు. సంకేతాలు, చిహ్నాల ద్వారా వాటి వెనక దాగి ఉన్న సన్నివేశాలన్నింటినీ గుర్తు తెచ్చుకోవడం. ఉదాహరణకి చిన్నప్పుడు తన ఫ్రెండ్తో ఒక విద్యార్థి తన ఫ్రెండ్తో చేసినటువంటి కొన్ని చిలిపి పనులు. ఆ చిలిపి పనుల వల్ల కొన్ని బాధాకరమైన సంఘటనలు జరగవచ్చు, మంచి సంఘటనలు జరగవచ్చు. ఆ సంఘటనల్ని తర్వాత ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ లేదా అలాంటి ఆ బొమ్మని లేదా చిహ్నాన్ని చూసినప్పుడు ఆ చిన్నప్పటి సన్నివేశం అంతా, ఆ ఉద్వేగం అంతా కూడా చెప్పగలగడం. ఇది రెడెంటిక్రేటివ్. ఎక్కువగా ఎక్కడ వాడతారంటే అపసామాన్య ప్రవర్తన కలిగిన వ్యక్తుల ధారణను మాపనం చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. అంటే ఉదాహరణకు అందరు పిల్లలు కామ్‌గా యాక్టివ్‌గా మామూలుగా ఉంటారు. పిల్లవాడు ఎప్పుడు సైలెంట్‌గా ఒక మూలకి ఎందుకు అని పరిశీలించే అతని అపసామాన్య ప్రవర్తనకు గల కారణాన్ని తెలుసుకోవడానికి అప్పుడు ఇలాంటి కొన్ని ఆకృతులను చూపించడం లేదా కొన్ని సంఘటనల్ని చూపించడం ద్వారా ఆ పిల్లల్లో భావాలను బయటికి తీయడానికి, ఆ ఉద్వేగాల్ని బయటికి రప్పించడానికి ఇది ఎక్కువగా వాడతారు. దీనికి రెడెంటిక్రేటివ్ స్మృతికి మరో పేరు సంక్షిప్త చిహ్న స్మృతి అని అంటారు. త్వరిత సమైక్య స్మృతి అని అంటారు. సో దిస్ ఈస్ కాల్డ్ రెడెంటిక్రేటివ్ స్మృతి. దీనికి ఒక గుర్తులు కోసం ఇక్కడ మనం స్వల్పకాలిక, దీర్ఘకాలిక, అలాగే క్రియాత్మక, నిష్క్రియాత్మక, సంసర్గ, వైషమ్య, బట్టి, తర్కం, రోట్ అండ్ లాజికల్ మెమరీ, అలాగే సెన్సరీ మెమరీ. మొత్తం ఇవి 2 to 4
6, 8, 9 ఈ 9 గురించి తెలుసుకున్నాం. సంస్వది. సమ్ అనే సంవేదన స్మృతి సెన్సరీ మెమరీ. స్వది స్వల్పకాలిక, దీర్ఘకాలిక. షార్ట్ అండ్ ఎస్టీఎం, ఎల్టీఎం. అండ్ రోట్ అండ్ లాజికల్. అండ్ ప్యాసివ్ అండ్ యాక్టివ్. అసోసియేషన్ అండ్ కాంట్రాస్ట్. ఇవి మొత్తం స్మృతులకు సంబంధించినటువంటి. ప్రజ్ఞా సిద్ధాంతాల్లో సింగిల్ ఫ్యాక్టర్ థియరీ ఆల్ఫ్రెడ్ బీనే ప్రజ్ఞ ఒకే సామర్థ్యంలో ఉంటుందని చెప్తాడు. ఒకే ఒక కారకం. ఒకే ప్రజ్ఞ అన్ని పనులకు ప్రభావితం చేస్తుందని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఇందులో కీవర్డ్ వన్ ఇంటెలిజెన్స్ గుర్తుపెట్టుకోవడానికి. ఒక విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో బాగా రాణించడం. ఇక రెండోది ద్వికారక సిద్ధాంతం కార్ల్ స్పేర్మన్. ఇందులో జీ ఫ్యాక్టర్, ఎస్ ఫ్యాక్టర్ ఉంటాయని చెప్తాడు. జనరల్ ఇంటెలిజెన్స్ అనేది జీ ఫ్యాక్టర్ కాగా ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టుల్లో ఇంటెలిజెన్స్ కారణం ఎస్ అని చెప్తాడు. ఉదాహరణకి గణితము, ఫిజిక్స్ ఇట్లాగా. మల్టీ ఫ్యాక్టర్ థియరీ ఈఎల్ తారండైక్ ప్రజ్ఞ అనేక సామర్థ్యాల సమాహారము అని చెప్తాడు. అనేక స్వతంత్ర సామర్థ్యాలు ఇందులో నిర్మాణమై ఉండడం వల్ల దానికి కారణమవుతుందని చెప్తాడు. మెనీ ఇండిపెండెంట్ ఎబిలిటీస్. ఉదాహరణకు ఒకరు గణితంలో బాగా ఉంటే సంగీతంలో బలహీనంగా ఉండొచ్చు. అట్లాగా గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఎల్ఎల్ థర్స్టన్. దీనికి ప్రధానంగా 7 ప్రధాన మానసిక సామర్థ్యాలు ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ 7 అని చెప్తాడు. భాష, సంఖ్య, స్మృతి, తర్కము మొదలైనవి. స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎస్ఓఐ. దీన్ని చెప్పినవాడు జేపీ గిల్ఫర్డ్. స్వరూప నమూనా సిద్ధాంతం అంటారు దీన్ని. ప్రజ్ఞ అనేది మానసిక ప్రక్రియలు, విషయాలు, ఫలితాల కలయికే అని చెప్తాడు. ఇందులో 5x5x6 150. అంతకుముందు 4x5x6 120 ఉండేవి. తర్వాత 150 చేశాడు. ప్రజెంట్ అయితే 180 అని చెప్తున్నారు. కానీ టెక్స్ట్ బుక్లో ప్రస్తుతం 150 మనం ట్రీట్ చేయాలి. సృజనాత్మకత, విశ్లేషణ, మూల్యాంకనం వంటి అనేక సామర్థ్యాలు ఇందులో ఉంటాయి. ఇంకా మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ హోవార్డ్ గార్డ్నర్ చెప్పాడు. ప్రతి వ్యక్తిలో అనేక రకాల ప్రజ్ఞలు ఉంటాయి. అందులో మొదట 7 అని చెప్పాడు, తర్వాత 8 అని చెప్పాడు. దాన్ని విస్తరించి ఇప్పుడు 9 అని చెప్తున్నారు. కానీ ప్రజెంట్ అయితే మన టెక్స్ట్ బుక్లో ఉన్నదే ఫాలో అవ్వాలి. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ కారణము సంగీతము, భాష, గణితము, క్రీడలు వంటి విభిన్న ప్రతిభలు కనబరచడమే దీనికి ప్రధాన కారణమని గార్డ్నర్ సిద్ధాంతం చెప్తుంది. సో ఇది మొత్తానికి ప్రజ్ఞా సిద్ధాంతాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్మృతి నిర్వచనాలు ఇప్పుడు చూద్దాం. మన్ అనే మనస్సులో ఏమనుకున్నాడంటే ఇనెబిలిటీ టు రీకాల్ ఆర్ రికగ్నైజ్ వాట్ హ్యాస్ బీన్ లెర్న్డ్ ప్రీవియస్లీ. నేను ఏది నేర్చుకున్నానో అదే రీకాల్ ఆర్ రికగ్నైజ్ చేయలేకపోతున్నాను అని మనస్సులో అనుకుంటాడో ఇది విస్మృతికి చెప్పినటువంటి నిర్వచనం. ఫర్గెటింగ్ ఈజ్ ద ఇనెబిలిటీ టు రీకాల్ ఆర్ రికగ్నైజ్ వాట్ హ్యాస్ బీన్ లెర్న్డ్ ప్రీవియస్లీ. డ్రైవర్ ఏమనుకుంటున్నాడు, అదే డ్రైవర్. దీన్ని డ్రైవర్ అని గుర్తుపెట్టుకుందాం. డ్రైవర్ ఫెయిల్యూర్ టు రీకాల్. డ్రైవర్ ఫెయిల్యూర్ అయ్యాడు రీకాల్ చేయడంలో. సో విస్మృతి జరిగింది, యాక్సిడెంట్ అయ్యింది. సో డ్రైవర్ని ఈ రకం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రాథమిక ఉద్దీపన లేకుండా వ్యక్తి తన భావనలు చేతనలోకి తీసుకురాలేకపోవడమే ఫర్గెటింగ్ అన్నాడు బాటియా. ఇక్కడ ప్రాథమిక ఉద్దీపనలు అనేది కీవర్డ్. ఒరిజినల్ స్టిమ్యులీ. Forgetting is the inability to bring past experiences or ideas into consciousness in the absence of original stimuli. The absence of original stimuli అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది బాటియా నిర్వచనం. విస్మృతికి బాటియా నిర్వచనం ద absence of original stimuli. ఈ 3 నిర్వచనాలు మనకి బుక్లో ఇచ్చాడు కాబట్టి ఈ మూడింటిని ఈజీగా నేర్చుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా అదనంగా ఏమైనా వస్తే ఈ మూడింటిని కాకపోతే అది అని పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలిమినేషన్ మెథడ్లో అవి తీసుకోవచ్చు. ఈ 3 అయితే బాగా నేర్చుకోవాలి. విస్మృతిపై మరికొన్ని బిట్లు ఇంపార్టెంట్వి. విస్మృతిపై శాస్త్రీయ ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్. ఇతను విస్మృతి వక్రరేఖను, ధారణ వక్రరేఖలను రూపొందించాడు ఎబ్బింగ్హాస్. విస్మృతి వక్రరేఖ, ధారణ వక్రరేఖ, ఈ వక్రరేఖలు దీని ఆధారంగానే నిర్మించాడు. నేర్చుకున్న మొదటి సమయంలో విస్మృతి అత్యధికంగా సంభవిస్తుందని చెప్తాడు. కాలం గడుస్తున్న కొద్దీ విస్మృతి సంభవించే శాతంలో తగ్గుతున్న రేట్లో పెరుగుతుంది అని పేర్కొన్నాడు ఎబ్బింగ్హాస్.
అంటే ఇది ఈ రెండిటి మధ్య 13% ఉంది. ఈ రెండిటి మధ్య 16%. ఇక్కడికొచ్చేసరికి తగ్గిపోయింది 14. ఇక్కడ 3. ఇక్కడ 3. సో, తగ్గుతున్న రేట్‌లో పెరుగుతుంది. పెరగడం అంటే 75, 78 ఇలా పెరుగుతుంది. ఇక్కడ తగ్గడం అంటే 72కి 75కి మధ్య 3, 75కి 78కి మధ్య 3 ఇది తగ్గుతుంది. తగ్గుతున్న రేట్‌లో పెరుగుతుంది అని పేర్కొన్నాడు ఎబ్బింగ్హాస్. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ రెడ్ కలర్‌లో రాసినవి 2 మినిట్స్. విస్మృతి, ధారణ కలిపితే మొత్తం స్మృతి వస్తది. 47 + 53 కలిపితే 100. ఇది కంటెంట్ పూర్తిగా 100% గుర్తుండడం. 47% మర్చిపోయి 53% గుర్తుండడం. ఇది టోటల్ కంటెంట్. టోటల్ కంటెంట్ విస్మృతి ప్లస్ ధారణ మొత్తం. సో, ఇక్కడ మొదటి 20 నిమిషాల్లో 47% మర్చిపోతాడు. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్‌గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 50, 50 దీని కోడ్ 20, 47, 50, 50 ఈ 2 మినిట్స్. 166, 272, 675 ఇది గుర్తుపెట్టుకుంటే అది 100లోంచి తీస్తే వచ్చేస్తది ధారణ శాతం. సో, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ 2 గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ 1 మంత్ 30 డేస్ లేదా 1 మంత్ 78%, 22 టోటల్ 100. క్వెషన్ ఇటు నుంచి ఇటైనా అవ్వచ్చు, ఇటు నుంచి ఇటైనా అవ్వచ్చు. మొదటి 6 రోజుల తర్వాత ధారణ శాతం ఎంత అంటే ఇది ఆన్సర్. విస్మృతి ఎంత అంటే 75%. ఒక అభ్యర్థి 2 రోజుల తర్వాత 72% మర్చిపోతే అతను ఎంత గుర్తుపెట్టుకున్నాడు అంటే 28%. అట్లాగా మనం క్వెషన్స్ దీని మీద వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మెక్గ్యోత్ అంతరాయ సిద్ధాంతం ఇంటర్ఫిరెన్స్ థియరీ ప్రకారం ఇది చెప్పబడింది. ఈ థియరీలో పురోగమ అవరోధము, తిరోగమ అవరోధం అదే ప్రొయాక్టివ్ ఇంటర్ఫిరెన్స్, రిట్రోయాక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఈ రెండింటి గురించి చెప్పడం జరిగింది ఈయన. కానీ మనకి విస్మృతిలో రకాలని కొన్ని పుస్తకాలు ఇవ్వడం జరిగింది వీటిని. కానీ ఇవి విస్మృతి రకాలు కాదు. ఇది విస్మృతికి గల కారణాలు ఈ సిద్ధాంతం ద్వారా తెలియజేయడం జరిగింది. పాత కొత్త అభ్యాసాలు ఒకదానికొకటి అడ్డుపడడం వల్ల విస్మృతి జరుగుతుంది అని ఈ సిద్ధాంతంలో తెలియజేశాడు మెక్గోయెత్. ఈ మెక్గోయెచ్ గాడు చెప్పినటువంటి ఇంటర్ఫిరెన్స్ థియరీలో పురోగామి అవరోధము అంటే పాత అభ్యాసం కొత్త అభ్యాసానికి ఆటంకపడడం. ఉదాహరణకి పాత ఏటీఎం పిన్ వల్ల కొత్త ఏటీఎం పిన్ గుర్తుకు రాకపోవడం. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ట్రిక్ లాస్ట్లో చెప్తాను. తిరోగామి అవరోధం అంటే రిట్రోయాక్టివ్ ఇంటర్ఫరెన్స్, కొత్త అభ్యాసం పాత అభ్యాసాన్ని అడ్డుపడడం. కొత్త మొబైల్ నెంబర్ గుర్తుపెట్టుకోవడంలో పాత నెంబర్ మర్చిపోవడం. సో, ఈ 2 కూడా తిరోగామ పురోగామ అవరోధాలు. ఇది ఖచ్చితంగా దీని మీద ఒక బిట్ అయితే వస్తుంది మనకి. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటంటే ఇక్కడ ఈ 3 గుర్తుపెట్టుకోండి. అది ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చెప్తాను. పూర్వం, ప్రస్తుతం, అవరోధం. పూర్వం ఈ రెండిట్లో ఏది ముందు? పూర్వం ముందా, ప్రస్తుతం ముందా? పూర్వం ముందు. కాబట్టి పూర్వం, ప్రస్తుతం తర్వాత వస్తుంది. ఇప్పుడు మనం నేర్చుతుంది దేనికోసం? అవరోధాల కోసం. సో, పూర్వం నేర్చుకున్నది ప్రస్తుతానికి అవరోధం అడ్డుపడితే అది పూ అనే వచ్చేటటువంటి ఈ రెండిట్లో పు అనే అక్షరం దేనికి సంబంధించింది? తీయ, పువ. పురోగామి. సో, పురోగామి అంటే పూర్వం నేర్చుకున్నది ప్రస్తుతానికి అడ్డుపడితే అవరోధం పడితే అది పురోగామి అవరోధం అంతే. దీని షార్ట్ కట్. ఇప్పుడు రెండోది మరి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇది కాకపోతే రెండోది అదే తిరోగామి అవరోధం. అలా మనం ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. పూర్వం పాస్ట్ టెన్స్, ప్రస్తుతం ప్రెజెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్. హర్డిల్ అవరోధం, ఇంటర్ఫిరెన్స్. ఈ పూర్వం నేర్చుకున్నది ప్రస్తుతానికి అవరోధపడడం. సో, పురోగామి అవరోధం. ప్రొయాక్టివ్ ఇంటర్ఫిరెన్స్. పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఇంటర్ఫిరెన్స్, ప్రొయాక్టివ్ ఇంటర్ఫిరెన్స్. సో, ఆ రకంగా మనం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే అలా గుర్తుపెట్టుకోవచ్చు. తెలుగు మీడియంలో అయితే పూర్వం నేర్చుకుంది ప్రస్తుతం నేర్చుకోవడానికి అడ్డుపడడం. పురోగామి అవరోధం అంతే. రెండోది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మొదటిది నేర్చుకొని దాన్ని అప్లికబుల్ చేసుకొని రెండో దాన్ని రప్పించుకోవడమే. సో, ఇది టెక్నిక్. నెక్స్ట్ ఇక పావ్లో వర్సెస్ స్కిన్నర్‌లో చూసుకున్నట్టయితే ఇది క్లాసికల్ కండిషనింగ్. స్టిమ్యులస్ ముఖ్యమైనది ఇక్కడ. ఆపరేషన్ కండిషనల్ ఇక్కడ కన్సీక్వెన్సెస్ అనేవి ముఖ్యమైనవి. అంటే తర్వాత జరిగే పరిణామాలు. మంచి పరిణామం అయితే కంటిన్యూ అవుతుంది. చెడు పరిణామం అయితే వెంటనే పోతుంది. సో, ఇక్కడ కన్సీక్వెన్సెస్ అనేవి ముఖ్యం.
ఇక్కడ రిఫ్లెక్సివ్ బిహేవియర్ అంటే ప్రవర్తన అనేది వచ్చే స్టిమ్యులస్ మీద ఆధారపడి ఉంటుంది. రిఫ్లెక్స్ అవుతుంది బిహేవియర్‌ని. ఇక్కడ వాలంటరీ బిహేవియర్. వాలంటరీ అంటే తనకు తానుగా చేసాడు. ఇక్కడ ముందుగా ఎటువంటి ఉద్దీపన అనేది లేదు. కాబట్టి వాలంటరీ బిహేవియర్. ఇక్కడ ఆ స్టిమ్యులస్ చూపించడం వల్ల బిహేవియర్‌లో చేంజ్ వస్తుంది. ఇది ఇక్కడ డాగ్‌ని వాడాడు. ఇక్కడ ర్యాట్‌ని వాడాడు. ముఖ్యంగా ముందు పరీక్షల వర్గీకరణ చూద్దాం. పరీక్షల వర్గీకరణ పరీక్ష రాసే వ్యక్తులను బట్టి బేస్డ్ ఆన్ ద ఎగ్జామినీస్ ఎంతమంది రాస్తున్నారనే దాన్ని బట్టి 2 రకాలుగా విభజించారు. అవి ఇండివిడ్యువల్ టెస్ట్స్ అంటారు. రెండోది గ్రూప్ టెస్ట్స్ సామూహిక పరీక్షలు. అలాగే పరీక్ష నిర్వహించే సమయాన్ని బట్టి ఎంత పరిమిత సమయంలో పూర్తి చేయగలిగితే అది వేగ పరీక్షలు. ఎంత సమయమైనా తీసుకొని పూర్తి చేయగలిగితే దాన్ని శక్తి పరీక్షలు పవర్ టెస్ట్స్ అని అంటాం. స్పీడ్ టెస్ట్స్, పవర్ టెస్ట్స్. ఇంకా మూడోది పరీక్షా విధానమును బట్టి బేస్డ్ ఆన్ ద టెస్ట్ ఫార్మాట్. వెర్బల్ టెస్టా, నాన్ వెర్బల్ టెస్టా, పేపర్ పెన్సిలా, నిష్పాదన పెర్ఫార్మెన్స్ టెస్టా. అంటే వెర్బల్ టెస్ట్ అంటే రాతపూర్వకంగా ఉండేవి. చదువుకున్న వారి కోసం మాత్రమే ఇవి వాడతారు. చదువు లేని వారికి వాడరు. నాన్ వెర్బల్ టెస్ట్ ఇది ఎవరికైనా వాడచ్చు. చదువు వచ్చినా రాకపోయినా పర్వాలేదు. కానీ ఎక్కువగా వాడేది చదువు రాని వారి కోసమే దీన్ని ఎక్కువగా వాడతారు. ఇక పేపర్ పెన్సిల్ టెస్ట్ జవాబుల కోసం పేపర్ పెన్సిల్ను ఉపయోగించేవి. పేపరు పెన్ను వాడి రాసేటటువంటి పరీక్షలు. పేపర్ పెన్సిల్ వాడే పరీక్షలు. ఇక పర్ఫార్మెన్స్ టెస్ట్స్ దీనికి మోడల్స్, ఆకారాలు, చిత్రాలు, బొమ్మలు ఇలాంటివి ఇచ్చి దాని మీద నిర్వహించే విధంగా ఉంటుంది. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పరీక్షలు. ఇగో బీనే అండ్ వెస్లర్ వెర్బల్ కోడ్. దీనికి కోడ్ ఎట్ ఇచ్చాం విఐపి పెన్ పవర్. విఐపి పెన్ పవర్. వి మీన్స్ వెర్బల్, ఐ అంటే ఇండివిజువల్, పి మీన్స్ పి పెన్ పేపర్ పెన్సిల్కి పేపర్ పెన్సిల్, పవర్. ఈ రెండింటికి ఒకటే కోడ్. వెస్లర్ నాన్ వెర్బల్కి కోడ్ నో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఈక్వల్ పవర్. అదే బాటియాకి అయితే సేమ్ కోడ్ నో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్. ఇక్కడ పవరు స్పీడే మారుతాయి. మిగతా రెండు సేమ్. నో మీన్స్ నాన్ వెర్బల్, ఐ మీన్స్ ఇండివిజువల్, పి మీన్స్ పెర్ఫార్మెన్స్, పి మీన్స్ పవర్, ఎస్ మీన్స్ స్పీడ్. దేని కూడా దానికి వాడుకొని గుర్తుపెట్టుకోవాలి. ఈ టేబుల్ని దీంతో పరిశీలించినట్లయితే పేపర్ పెన్సిల్ టెస్ట్ కానివి ఇక్కడ బ్లాక్ చేసి ఉన్నాయి బ్లాక్ కలర్లో. అది వెస్లర్ నాన్ వెర్బల్ టెస్ట్ ఒకటి, బాటియా టెస్ట్ ఒకటి, ఆర్మీ బీటా టెస్ట్ ఒకటి. ఈ మూడు కూడా పేపర్ పెన్సిల్ కావు. అలాగే ఇవ్వండి పేపర్ పెన్సిల్ టెస్ట్, పేపర్ పెన్సిల్ కానివి పర్ఫార్మెన్స్ మాత్రమే అయ్యేవి ఈ 3 టెస్టులు. సో ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ఎలిమినేషన్ మెథడ్లో చాలా వరకు ఆన్సర్ చేయడానికి ఈ టెక్నిక్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఇండివిజువల్ టెస్ట్స్ అయినవి గ్రూప్ టెస్ట్స్ కావు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇండివిజువల్ టెస్ట్స్ ఈ 4 ఏంటంటే బీనే సైమన్ టెస్ట్, వెస్లర్ శాబ్దిక పరీక్షలు, వెస్లర్ అశాబ్దిక, బాటియా. ఈ 4 ఇండివిజువల్ టెస్టులు. ఇవి గ్రూప్ టెస్టులు కావు. అలాగే దీని ముందు స్లైడ్లో చెప్పినవి గ్రూప్ టెస్టులు అయినవి ఇండివిజువల్ టెస్టులు కావు. అవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. దశలు. రెండోది పూర్వ ప్రచాలక దశ. ఇది 2 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో మరలా 2 భాగాలు కనిపిస్తాయి. ఒకటి పూర్వ భావనాత్మక దశ. ఒకటోది పూర్వ భావనాత్మక దశ. రెండవది అంతర్బుద్ధి దశ. పూర్వ భావనాత్మక దశ అనేది 2 నుంచి 4 సంవత్సరాలు ఉండగా అంతర్బుద్ధి దశ 4 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో భాషాభివృద్ధి అనేది అధికంగా ఉంటుంది. భాషాభివృద్ధి చేయడం కోసము తన సంకేతాలను వినియోగించుకొని భాషాభివృద్ధిని చేస్తూ ఉంటాడు. ఈ దశలో పోలికలు, వర్గీకరణ చేయడం మొదలైనవి ఈ దశకి సంజ్ఞానాత్మ అభివృద్ధికి అత్యంత కీలకము అని పియాజే భావించారు. ఇందులో సంజ్ఞానాత్మక ఇందులో పూర్వభావనాత్మక దశలో సర్వాత్మక వాదము, అహం కేంద్రిక వాదము అనేవి పరిమితులుగా చెప్పవచ్చు. సర్వాత్మక వాదం అంటే యానిమిజం. యానిమిజం అంటే
బొమ్మలకి ప్రాణం ఉందని భావించడము, బొమ్మలతో ఆడుకోవడము, బొమ్మల్ని మనుషులుగా భావిస్తూ ఉంటాడు. ఇక్కడ అహంకేంద్రకవాదము అనేది రెండో పరిమితి. అహంకేంద్రకవాదము అంటే స్వీయ సెల్ఫ్ సెంటర్డ్‌నెస్ అంటాం. ఈ ఆలోచనలు స్వార్థముతో కూడి ఉంటాయి. పిల్లలు ఈ దశలో ప్రాణం లేని వస్తువులకు ప్రాణాలని ఆపాదిస్తూ ఉంటారు. బొమ్మలకు ప్రాణం ఆపాదించిన సర్వాత్మకవాదం. ప్రాణం లేని వస్తువులు ఉదాహరణకి ఇక్కడ అహం కేంద్రీకృతవాదంలో తానేదైతే చూస్తాడో చూసిందే నిజం అనుకుంటాడు. ఉదాహరణకి సూర్యచంద్రుళ్ళు ఇక్కడ తనతో పాటు నడుస్తున్నారు అనేటట్టు నమ్ముతాడు. అలాగే నాది, నా వాళ్ళు, నేను అనే భావనలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని అహంకేంద్రికవాదము అని అంటాం. ఇవన్నిటికీ కారణము ఏకమితి, యూనిడైమెన్షన్. యూనిడైమెన్షన్ అంటే మనం కొత్త సమాచారము లేదా అనుభవంలో ఉన్నటువంటి పాత ఆలోచనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు పాత ఆలోచనలు మార్చుకొని కొత్త అవగాహనను ఏర్పరచుకోవడం. ఇది ఏకమితి. అంటే ఒకే కోణంలో మనం ఇంతకుముందు చెప్పినటువంటి అసిమిలేషన్. ఏకమితి. ఒకే కోణంలో ఆలోచించడం. తానేదైతే చూస్తున్నాడో అది కంటికి ఎదురుగా కనిపించేదే నిజం అని నమ్ముతాడు. ఇలా దీన్ని పూర్వభావనాత్మక దశలో అనేది ఏర్పడుతుంది. ఈ పూర్వభావనాత్మక దశలో ఈ 2 లోపాల వల్లనే ఆ రకంగా ఆలోచన అనేది ఉంటుంది అనేది పియాజే భావించాడు. ఇక తదుపరి అంతర్బుద్ధి దశ. ఈ దశ 4-7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో పదిలపరుచుకునే భావన లోపం ఉంటుంది. అలాగే విపర్యాత్మక భావన అనేది లోపంగా ఉంటాయి. ఈ 2 పరిమితులు. అంటే ఇక్కడ పదిలపరుచుకునే భావన అంటే ఒకే సైజులో వస్తువు ఆకారం మారిస్తే అవి వాటి గుణం మారదు అనే విషయం అర్థం కాదు. దాన్నే పదిలపరుచుకునే భావన అంటాం. దీన్నే కన్జర్వేషన్ అని కూడా అంటారు. అంటే కన్జర్వేషన్ అంటే ఒక వస్తువు ఆకారం మార్చినా, పరిస్థితి మార్చినా దాని గుణం మారదు అని చెప్పడమే కన్జర్వేషన్. ఈ కన్జర్వేషన్ అనే దశ ఏ దశలో ఉండొచ్చు అని మనకు క్వశ్చన్ రావచ్చు. అప్పుడు దాన్ని ప్రచాలక దశగా చెప్పవచ్చు. అందులో ప్రచాలక దశలో పదిలపరుచుకునే భావన లోపం వలన కన్జర్వేషన్ స్థితి ఏర్పడుతుంది. ఇక విపర్యాత్మక భావన లోపం. విపర్యాత్మక భావన లోపం అంటే ఇక్కడ ఎగ్జాంపుల్‌కి 4, 5, 20 ఎలా వచ్చిందో చెప్తాడు. కానీ 20 రావడానికి ఏ 2 కారణమయ్యేవి అని అడిగేటప్పుడు చెప్పలేకపోతాడు. అలాగే మరొక ఎగ్జాంపుల్, నీకు అక్క ఉందా అంటే చెప్తాడు. ఆ అక్క పేరేంటి అంటే చెప్తాడు. కానీ నీ అక్కకు ఒక తమ్ముడు ఉన్నాడా అనేటప్పుడు చెప్పలేడు. దీన్నే విపర్యాత్మక భావన అని అంటాం. మరి దీనికి గల కారణం ఏంటంటే కేంద్రీకృత ఆలోచన. కేంద్రీకృత ఆలోచన అంటే ఏంటంటే ప్రపంచాన్ని కేవలం తన స్వంత దృష్టితో మాత్రమే చూడటం. తన స్వంత దృష్టితో మాత్రమే చూడటం. అందరూ తనలాగే ఆలోచిస్తారని, తనలాగే అనుభవిస్తారని ఎక్కువగా నమ్ముతాడు. అందువలన ఈ ఆలోచన కారణంగానే ఈ విపర్యాత్మక భావన లోపం అనేది వస్తుంది. ఇది పూర్వప్రచాలక దశలో వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి 2 దశలు. ఒకటోది పదిలపరుచుకునే భావన, రెండోది భావన లోపము, రెండోది విపర్యాత్మక భావన లోపము. ఇది అంతర్బుద్ధి దశ. పూర్వప్రచాలక దశలో ఉండే మొదటి 2 దశలు ఏమని చెప్పుకున్నాం? మొదటిది పూర్వభావనాత్మక దశ. పూర్వభావనాత్మక దశలో మరలా 2 లోపాలు. సర్వాత్మకవాదం యానిమిజం అండ్ రెండోది ఎగోసెంట్రిజం. అలాగే అందులో రెండో దశ పూర్వప్రచాలక దశలో రెండో లోపం అంతర్బుద్ధి దశ. ఈ దశలో 2 లోపాలు, పదిలపరుచుకునే భావన, విపర్యాత్మక భావన. ఇది మొత్తంగా పూర్వప్రచాలక దశ. స్టెర్న్ చెప్పినటువంటి సూత్రానికి అనుగుణంగా మనం ఐక్యూని గనక కనుగొంటే ఆ వచ్చేటటువంటి ఐక్యూ లెవెల్స్‌ని బట్టి కొన్ని రకాలైనటువంటి వ్యక్తులుగా మొత్తం మానవులందరినీ విభజించడం జరిగింది. ఇందులో మొట్టమొదటి టెర్మన్ అనే ఆయన ఐక్యూని 10 స్థాయిలుగా విభజించాడు. 10 స్థాయిల్లో చెప్పాడు. టెర్మన్ అనే ఆయన ఐక్యూని 10 స్థాయిల్లో చెప్పాడు. కానీ ఆధునిక విద్యాపరంగా అయితే మనం 8 స్థాయిల్లోనే చదువుకుంటాం ఇవి. 1, 2, 3, 4, 5, 6, 7, 8.
తప్పితే స్కూల్ అసిస్టెంట్ బుక్‌లో అయితే ఇలా ఉంటుంది. సేమ్ ఇవే రేంజెస్. ఇక్కడ 20 లోపని ఉంటది 3లకి. అక్కడ 20-50 ఉంటది. 26-49. అలాగే 50-70 అని ఉంటది. ఇక్కడ 50-69 అని ఉంది. ఇది అల్పబుద్ధులు ఎల్ఎంఆర్. ఎల్ఎంఆర్ అంటే లెర్నబుల్ మెంటల్లీ రిటార్డెడ్, ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్. వీళ్ళిద్దరిలో లెర్నబుల్ అనేవాళ్ళు కొద్దిగా తెలివైన వాళ్ళు. ట్రైనబుల్ కంటే అది గుర్తుపెట్టుకోవాలి. లెర్న్ అంటే నేర్చుకుంటారు. ట్రైనబుల్ అంటే వాళ్ళ కనీస అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ట్రైనింగ్ చేస్తేనే చేయగలుగుతారు. దట్ ఈస్ కాల్డ్ ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్. అందుకే వీళ్ళని బుద్ధిహీనులు అంటారు. వీళ్ళ తాలూకా ఐక్యూ లెవెల్స్ 26-49 లేదా 20-50 ఉంటది. ఈ 2 సేమ్. ఇక 50-69 లేదా 70 కంటే తక్కువ అల్పబుద్ధులు అని అంటాం వీళ్ళని. అల్పబుద్ధులు అనేవారిని లెర్నబుల్ మెంటల్లీ రిటార్డెడ్ ఎల్ఎంఆర్ ఇలా గుర్తుపెట్టుకోవాలి మనం ఇంగ్లీష్‌లో. అల్పబుద్ధులు అంటే ఎల్ఎంఆర్. ఎల్ఎంఆర్ మీన్స్ లెర్నబుల్ అంటే కొన్ని విషయాలను వీళ్ళు నేర్చుకోగలరు. వాళ్ళ పనితో పాటు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగా ఇంకొన్ని అదనంగా మరికొన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. కాబట్టి వీళ్ళని ఎల్ఎంఆర్ అంటారు. ఇక్కడ కూడా సేమ్ 50-70 వాళ్ళు. ఇక్కడ 70-89 అంటే 70-90 ఇక్కడ. సగటు కంటే తక్కువ ప్రజ్ఞ కలిగిన వాళ్ళు అని అర్థం. 90-109 అంటే ఇక్కడ కూడా 90-110 ఇది కూడా సగటు ప్రజ్ఞ. ఇక్కడ సేమే ఉంటుంది. అయితే ఇక్కడ ఎస్‌జిటికి వచ్చేసరికి పేపర్ 1A వాళ్ళకి వచ్చేసరికి 110-119 ఉన్నత ప్రజ్ఞ అని ఉంటుంది. వీళ్ళు 110-130 వరకు కూడా ఉన్నత ప్రజ్ఞ అని వీళ్ళకిచ్చాడు. ఇక్కడ 120-139 అత్యున్నత ప్రజ్ఞ అని ఉంటుంది. వీళ్ళకి 130-140కి అత్యున్నత ప్రజ్ఞావంతులని రాసి ఉంటుంది. ఇక్కడ 140 పైన ఉన్నటువంటి వాళ్ళు ప్రతిభావంతులు అంటాడు. ఇక్కడ 140 పైనుంచి 150 వరకు ఉన్న వాళ్ళని గిఫ్టెడ్ చిల్డ్రన్ జీనియస్ ప్రతిభావంతులు అంటాడు. 160 కంటే ఎక్కువ ఉన్నోళ్ళు కూడా గిఫ్టెడ్ చిల్డ్రనే. సో, ఇది స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళకి, ఎస్‌జిటి వాళ్ళకి ఉన్నటువంటి చిన్న తేడా మైన్యూర్. జస్ట్ ఏదో ఒక్కటి గుర్తుపెట్టుకున్నా రెండోది ఆటోమేటిక్‌గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఎక్కువగా అడుగుతుండి ఎల్ఎంఆర్, టీఎంఆర్ దగ్గర కన్‌ఫ్యూజ్ అవుతాం. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా సాధారణ ప్రజలందరిలో ఎక్కువ ప్రజ్ఞ ఏ కేస్‌లో ఉంటది? ఏ రేంజ్‌లో ఉంటదనే క్వెషన్ ఎక్కువగా రీసెంట్‌గా వస్తుంటది. ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటది. అక్కడ సగటు ప్రజ్ఞావంతులు మానవుల్లో ఎక్కువగా ఉండేవారు సగటు ప్రజ్ఞావంతులు ఎక్కువ మంది ఉంటారు. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రతి 10,000 మందిలో అత్యధిక ప్రజ్ఞావంతులు ఎంతమంది ఉంటారంటే 443 ఇది గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంటు. 443. 443. ఎంతమందిలో? ప్రతి 10,000 మందిలో ఉంటారు. నెక్స్ట్ అలాగే దీన్ని పర్సెంటేజ్‌లో కట్టుకుంటే 1,00,000 మందిలో ఎంతమంది ఉంటారు? అంటే ఒక 0 యాడ్ చేసుకోవడమే. 4,430 మంది. అదే 1000 మందిలో ఎంతమంది? అంటే ఒకటి తగ్గించుకోవాలి 44.3 మంది. 100 మందిలో 4.43% అధిక ప్రజ్ఞావంతుల వారు ఉంటారు. ఇలా ఈ అందుకే మనం 10,000కి లెక్క పెట్టుకుంటే ఒక రౌండ్ ఫిగర్ నంబర్ వస్తుంది. అది 443 మంది. అత్యున్నత ప్రజ్ఞావంతులు అనేవాళ్ళు అధిక ప్రజ్ఞావంతులు ఉంటారని చెప్పబడింది. నెక్స్ట్ ముఖ్యంగా ఈ సిద్ధాంతంలో స్కిమాటాల గురించి, ప్రచాలకాలు అంటే ఏమిటి? సాంశీకరణ అంటే ఏంటి? అనుగుణ్యత అంటే ఏంటి? సమతౌల్యత, వ్యవస్థీకరణ. స్కిమాటాలు, ఆపరేషన్స్, అసిమిలేషన్, అకామిడేషన్, ఈక్వలిబ్రేషన్, ఆర్గనైజేషన్. ఈ ముఖ్య విషయాలు ఈ 6 గురించి ముందుగా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాంశీకరణం అసిమిలేషన్ అంటే ఏమిటి? అసిమిలేషన్ అంటే పూర్వ జ్ఞానంతో కొత్త జ్ఞానాన్ని స్వీకరించి ఒకవేళ పోలిక ఉంటే పాత స్కీమాలో కలుపుకోవడం. అంటే మనకు ఆల్రెడీ ముందుగా కొంత జ్ఞానం ఉంటుంది. కొత్తగా వచ్చిన జ్ఞానాన్ని కూడా తీసుకొని ఆ 2 ఒకేలా ఉన్నాయి అంటే ఆ కొత్తగా వచ్చిన దాన్ని పాత దాంతో కలిపేయడం. కొత్త సమాచారాన్ని ఇప్పటికే ఉన్న స్కీమాలో కలపడము అనగా విలీనం చేయడము అని అంటాం. దీన్ని అసిమిలేషన్ అంటారు. ఉదాహరణకి కాకిని చూసిన పిల్లవాడు చిలుక కూడా అదే రకం పక్షి అని భావించడం. అంటే కాకి అనేది ఇక్కడ పూర్వజ్ఞానం. పూర్వజ్ఞానం ఏముంది ఆడికి? కాకి అనే విషయం ఆడికి తెలుసు. ఇప్పుడు కొత్తగా చిలకని చూశాడు. సో, కాకి అనేది పక్షి అనే విషయం వాడికి తెలుసు. చిలకను చూశాడు. కొత్త జ్ఞానం వచ్చింది. అది కూడా పక్షి అని సాంశీకరణ చేసుకుంటాడు. దీన్ని అసిమిలేషన్ అంటాడు. అంటే పాత జ్ఞానంతో కొత్త జ్ఞానాన్ని కలిపేయడం.
పాత జ్ఞానంలో కొత్త జ్ఞానాన్ని కలిపేయడం. సాంశీకరణ సింపుల్‌గా చెప్పాలంటే. పూర్వ జ్ఞానంతో కొత్త జ్ఞానాన్ని స్వీకరించి ఆ 2 పోలి ఉంటే పాత స్కీమాలో కలుపుకోవడం. దీన్నే అసిమిలేషన్ అని అంటాం. నెక్స్ట్ అనుగుణ్యత. కొత్త సమాచారం వల్ల పాత స్కీమాను మార్చడము లేదా కొత్త స్కీమా రూపొందించడము. దీన్నే అకామిడేషన్ అని అంటాం. కొత్త సమాచారం వల్ల అంటే ఆల్రెడీ మనం ఒక జ్ఞానం ఉంది. పాత జ్ఞానం. మరో కొత్త సమాచారం వచ్చింది. ఇప్పుడు ఆ కొత్త సమాచారం దీన్ని పోలి ఉంటే దాంట్లో కలిపేసుకుంటాడు. దట్ ఈస్ అసిమిలేషన్. ఒకవేళ పోలి లేదు అంటే పాత స్కీమాను మార్చడము లేదా కొత్త స్కీమాను రూపొందించడం. అంటే ఉదాహరణకి ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఉన్న జ్ఞానంతో తప్పు గ్రహించి ముందున్న జ్ఞానాన్ని సరిచేయడం. అంటే ముందు ఒక విషయం నేర్చుకున్నాడు. తర్వాత కొత్త జ్ఞానం వచ్చింది. ఆ ముందు నేర్చుకున్నటువంటి విషయంలో తప్పు ఉంది అనుకున్నప్పుడు దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేయడం. దీన్ని అకామిడేషన్ అంటాం. ఎగ్జాంపుల్‌కి చూస్తే గబ్బిలం పక్షి కాదు, క్షీరదం అని తెలుసుకున్నాడు. ముందు పక్షుల గురించి తెలుసుకున్నాడు. గబ్బిలం పక్షి కాదు అని తెలుసుకున్నాడు. కొత్తది. తర్వాత దాన్ని క్షీరదం అని తెలుసుకున్నాడు. ఇప్పుడు స్కీమాను సవరించాడు. ఎలా సవరించాడో చూద్దాం. కొత్త జ్ఞానం ఏది? గబ్బిలం క్షీరదం అని తెలుసుకోవడం. పాత జ్ఞానం ఏంటి? గబ్బిలం పక్షి అని ఉంది జ్ఞానం. అంటే వాడికి ఎగిరేవన్నీ పక్షులు అనే విషయం ఎగిరేవన్నీ పక్షులు అనే జ్ఞానం అయితే ఉంది. ఇప్పుడు గబ్బిలం ఎగురుతుంది కాబట్టి పక్షి అనుకున్నాడు. అది తప్పు స్కీమా. ఆ స్కీమా తప్పు కాబట్టి కొత్తగా నేర్చుకుందేంటి? గబ్బిలం క్షీరదము అనే విషయం తెలుసుకున్నాడు. ఇప్పుడు చివరగా ఏం మార్పు చేశాడు? గబ్బిలాలన్నీ క్షీరదాలు. అంటే ఎగిరేవన్నీ పక్షులు కాదు. గబ్బిలం క్షీరదం. ఎగిరేవి కొన్ని క్షీరదాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి గబ్బిలం అనే విషయాన్ని మార్చుకున్నాడు. దీన్ని అనుగుణ్యత లేదా అకామిడేషన్ అని అంటాం. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. కౌన్సెలింగ్ రకాలు. కౌన్సెలింగ్ రకాలు చూసుకున్నట్లయితే డైరెక్టివ్ కౌన్సెలింగ్, నిర్దేశక కౌన్సెలింగ్ అంటాం దీన్ని. ఇక్కడ నిర్దేశము అంటే గై డైరెక్ట్ చేయడం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండదు. దీన్ని ప్రతిపాదించిన వాడు ఈజీ విలియమ్సన్. ఇక్కడ కౌన్సిలరే ప్రధాన పాత్ర పోషిస్తాడు. కౌన్సిలర్ ఏది చెప్తాడో అది డైరెక్ట్ చేస్తాడు. నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అనేసి ఇక్కడ కౌన్సిలింగ్ చేయించుకోవడానికి వచ్చినటువంటి వాడిని యొక్క అభిప్రాయానికి విలువ అనేది ఉండదు ఇక్కడ. నిర్ణయం అనేది త్వరగా జరిగిపోతుంది. ఎవరైతే కౌన్సిలర్ ఉంటారో తానే డైరెక్ట్‌గా ఇది చెయ్యి అని చెప్పేస్తాడు. ఇది డైరెక్టివ్ కౌన్సిలింగ్. ఇది ప్రజాస్వామ్యయుతం కాదు. ఇది నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్. దీన్ని అనిర్దేశక కౌన్సిలింగ్ అంటారు. దీన్ని ప్రతిపాదించింది కార్ల్ రాజర్స్. ఇక్కడ ప్రధాన పాత్ర విద్యార్థి పోషిస్తాడు. ఎవరైతే కౌన్సిలింగ్ చేయించుకోవడానికి వస్తారో కౌన్సిలీ సెంటర్డ్ అంటారు దీన్ని. ఇది ఇక్కడ కౌన్సిలర్ సెంటర్డ్. ఇది కౌన్సిలీ సెంటర్డ్. కౌన్సిలీ సెంటర్డ్ అంటే ఎవరైతే కౌన్సిలింగ్ చేయించుకోవడానికి వస్తారో వాళ్ళకే ప్రజాస్వామ్యబద్ధంగా అతని అభిప్రాయాన్ని గౌరవిస్తూ అతన్ని ఏం చేయాలనుకుంటున్నాడో అతని ఆలోచనలకు అనుగుణంగా గ గైడ్ చేస్తూ సలహా ఇస్తాడనమాట. ఇక్కడ దీన్ని కార్ల్ రాజర్స్ ప్రతిపాదించాడు. దీన్ని నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ అని అంటారు. ఇక్కడ సమస్యకు పరిష్కారం అనేది విద్యార్థి కనుక్కుంటాడు. కౌన్సిలింగ్ అనేది ఎందుకోసం వస్తారో ముందే చెప్పాం. ప్రాబ్లమ్‌తో ఉన్నవాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్‌కి వస్తారు. కాబట్టి ఇక్కడ కౌన్సిలరే తన సమస్యని పరిష్కారం కనుక్కుంటాడు. ఇక ఎలక్ట్రిక్ కౌన్సిలింగ్ లేదా మిశ్రమ కౌన్సిలింగ్ అని, దార్శనిక కౌన్సిలింగ్ అని, శ్రేష్ఠ గ్రహణ కౌన్సిలింగ్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. దీన్ని ప్రతిపాదించిన వాడు ఎఫ్‌సి థార్న్. ఇందులో ఏంటంటే 2 రకాలు ఉంటుంది. కౌన్సిలరు తను నిర్ణయాన్ని ప్రకటిస్తూనే వచ్చిన కౌన్సిలీ అయినటువంటి వ్యక్తి తాలూకా అభిప్రాయాన్ని గౌరవిస్తూ అతని అవసరాన్ని బట్టి ఇతను డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇది 2 రకాల పద్ధతులు పాటిస్తుంది. డైరెక్టివ్ పద్ధతి పాటిస్తుంది. నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ పద్ధతిని పాటిస్తుంది. కాబట్టి దీన్ని మిశ్రమ కౌన్సిలింగ్ అని అంటారు. దీన్ని ప్రతిపాదించింది ఎఫ్‌సి థార్న్. ఇది కౌన్సిలింగ్ రకాలు. నెక్స్ట్ మిత్రులారా, మీ కష్టం వృధా పోదు. సరైన పద్ధతిలో ప్రిపేర్ అవ్వండి. విజయం మీ తలుపు తడుతుంది. టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అన్ని అప్డేట్స్ మరియు క్లాసుల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి మీ తోటి అభ్యర్థులకు షేర్ చేయండి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్. వ్యక్తి ప్రవర్తన అధ్యయనానికి ముఖ్యమైన పద్ధతులు కొన్ని ఉన్నాయి. అది అబ్జర్వేషన్ మెథడ్, పరిశీలన పద్ధతి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ప్రయోగ పద్ధతి, అంతఃపరీక్షణ లేదా అంతరీక్షణ లేదా అంతర్దర్శన పద్ధతి అంటారు. ఇంట్రోస్పెక్షన్ మెథడ్. ఇంట్రో అంటే లోపలికి, స్పెక్షన్ అంటే చూడడం, లోపలికి తొంగి చూడడం అని అర్థం. జీవిత చరిత్ర పద్ధతి, కేస్ స్టడీ మెథడ్. దీన్నే క్లినికల్ మెథడ్ అని కూడా అంటారు.
ప్రశ్నావళి పద్ధతి, క్వెషనీర్ మెథడ్, ఇంటర్వ్యూ పద్ధతి. ఇంటర్వ్యూలు రకాలు ఉంటాయి. అందులో స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ, అన్‌స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ ఇలా. నెక్స్ట్ సైకలాజికల్ టెస్టింగ్ మెథడ్స్ అంటే పరీక్షా పద్ధతి, సర్వే పద్ధతి. ఇలా వివిధ రకాలైనటువంటి పద్ధతుల ద్వారా వ్యక్తి ప్రవర్తన అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు సైకాలజిస్టులు. నెక్స్ట్ ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాం. అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలనేవి ప్రధానంగా 4 సిద్ధాంతాలు ఉండేవి. ఆ తర్వాత ఆదర్శాల సిద్ధాంతం యాడ్ అవ్వడం వల్ల అది ఐదోదయింది. యాక్చువల్‌గా 4 ఉండేవి. ఇప్పుడు అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు 5. ఒకటోది మానసిక శక్తుల సిద్ధాంతము లేదా విద్యుత్ క్రమశిక్షణ సిద్ధాంతం అంటారు. ఇది చాలా ఓల్డ్ సిద్ధాంతం ఏది అంటే ఇదే. థియరీ ఆఫ్ మెంటల్ డిసిప్లైన్ లేదా ఫ్యాకల్టీ థియరీ అని కూడా అంటారు. నెక్స్ట్ రెండోది సమాన అంశాల సిద్ధాంతం, సమరూప అంశాల సిద్ధాంతం అని కూడా అంటారు. థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్. మూడోది థియరీ ఆఫ్ జనరలైజేషన్, సాధారణీకరణ సిద్ధాంతం అంటాం. నాలుగోది గెస్టాల్ట్ థియరీ ఆఫ్ ట్రాన్స్ఫర్. దీన్నే సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా అంటారు. గెస్టాల్ట్ థియరీ అంటే సమగ్రాకృతి సిద్ధాంతం. థియరీ ఆఫ్ ఐడియల్స్ అంటే ఆదర్శాల సిద్ధాంతం ఐదవది. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చూద్దాం. ఒకటోది పాజిటివ్ ట్రాన్స్ఫర్. పాజిటివ్ ట్రాన్స్ఫర్ అంటే పాత అభ్యసనం కొత్త అభ్యసనానికి సహాయం చేస్తుంది. ఉదాహరణకి సైకిల్ నేర్చుకున్న వ్యక్తి బైక్ ఈజీగా నేర్చుకోగలడం. అలాగే ఇక్కడ నెగటివ్ ట్రాన్స్ఫర్. పాత అభ్యసనం కొత్త అభ్యసనాన్ని ఆటంకపరిస్తే అది నెగటివ్ ట్రాన్స్ఫర్. ఇక్కడ అవరోధాలు వేరే ఉంటాయి, ఇవి వేరు. అది పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం. పాత అభ్యసనం పూర్వం నేర్చుకుంది ప్రస్తుతానికి అడ్డుపడితే పురోగమన అవరోధం. అది అవరోధాలు. ఇక్కడ సేమ్ అదే పాత అభ్యసనం కొత్త అభ్యసనానికి ఆటంకపడిస్తే నెగిటివ్ ట్రాన్స్ఫర్ అని చెప్తాం. ఉదాహరణకి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ తర్వాత రైట్ హ్యాండ్ డ్రైవింగ్ నేర్చుకోవడం. అలాగే ఇక్కడ ఇండియాలో డ్రైవింగ్ చేసిన వ్యక్తి అమెరికా వెళ్తే మొదట్లో ఎందుకు ఇబ్బంది పడతాడంటే కారణం నెగిటివ్ ట్రాన్స్ఫర్. ఎందుకంటే కుడివైపు మన ఇండియాలో కుడివైపు డ్రైవింగ్ స్టీరింగ్ ఉంటుంది, అమెరికాలో ఎడమ వైపు ఉంటుంది. సో ఈ కారణం చేత ఇది నెగిటివ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఇక జీరో ట్రాన్స్ఫర్. పాత అభ్యసనం కొత్త అభ్యసనంతో ఎటువంటి సంబంధం లేకపోతే అప్పుడు అది జీరో ట్రాన్స్ఫర్. ఉదాహరణకి స్విమ్మింగ్ నేర్చుకున్న వ్యక్తికి టైపింగ్ నేర్చుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక నాలుగోది ద్విపార్శ్వ బదలాయింపు లేదా ఏకపార్శ్వ బదలాయింపు. పార్శ్వ బదలాయింపులు అనేవి మళ్ళీ ఉంటాయి. బైలాటరల్ ట్రాన్స్ఫర్ అండ్ యూనిలాటరల్ ట్రాన్స్ఫర్. శరీరంలో ఒకవైపు ఉండే అవయవం నుండి అదే వైపు ఉండే అవయవానికి సంభవించే బదలాయింపును ఏకపార్శ్వ బదలాయింపు అంటాం. ఉదాహరణకి కుడి చేత్తో మనం రాస్తాం, ఎడమ కాలుతో కుడి కాలుతో కూడా రాయగలిగితే అది ఏకపార్శ్వ బదలాయింపు. అలా కాకుండా కుడి చేత్తో రాసిన పని ఎడమ చేత్తో రాయగలిగితే దాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటాం. కుడి చేత్తో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేత్తో రాయడం ద్విపార్శ్వ బదలాయింపు. కుడి చేత్తో రాయగలిగిన వ్యక్తి కుడి కాలుతో రాయగలగడం ఏకపార్శ్వ బదలాయింపు. జస్ట్ చిన్న తేడా. ఇది అభ్యసన బదలాయింపులో రకాలు. వీటికి మనం బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఓన్గా ఇచ్చుకోవచ్చు, పెద్ద కష్టం కాదు కాబట్టి నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఒకే దగ్గర అన్నిటినీ నేర్చుకుంటే ఇది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని వీలుంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు రాసుకోండి, నోట్స్లో చాలా ఉపయోగపడుతుంది. మెంటల్ డిసిప్లైన్ అంటే విద్యుత్ క్రమశిక్షణ సిద్ధాంతం ప్లేటో, అరిస్టాటిల్ ప్రతిపాదించారు. దీని ప్రధాన భావన విద్యుత్ శక్తుల శిక్షణ. అంటే కొన్ని శక్తులు అంటే మ్యాథ్స్, గణితం వంటి కఠినమైనటువంటివి నేర్చుకోగలిగితే అది అన్ని దగ్గరలో ఉపయోగపడుతుంది అనేది. మ్యాథమెటిక్స్ అన్ని విషయాలకు ఉపయోగపడుతుందని ఎగ్జాంపుల్. సమరూప సిద్ధాంతం తారండైకి ప్రతిపాదించారు. కామన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటే ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఉదాహరణ సైకిల్ నడిపేవాడు బైక్ నడపడం. జనరలైజేషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన జెడ్. ప్రిన్సిపల్స్ నేర్చుకోవడం వల్ల కొత్త పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. ఇది ఉదాహరణకి అద్దం అనేది వివిధ రకాల సందర్భాలు ఎలా ఉపయోగించుకుంటాం, అద్దంలో నేర్చుకున్న రిఫ్లెక్షన్స్ లా అనేది అద్దము, పెరిస్కోప్ ఇలాంటి వాటి దగ్గర ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. గెస్టాల్ట్ థియరీ ఫైనల్గా కొహ్లర్, వర్దిమర్, కొఫ్కా దీన్ని ప్రతిపాదించగా ఇక్కడ హోల్ సిచ్యువేషన్ మొత్తం పరిస్థితి సమగ్రాకృతిగా అర్థం చేసుకుంటే అది అన్ని సందర్భాల్లో లైఫ్లో, ఉదాహరణకి ఫ్రాక్షన్ అనేది డైలీ లైఫ్లో ఉపయోగపడడం అనేది ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా ఇందాకదే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి గల దూరం 68.3%, ఇంక్లూడింగ్ ఈ పైనుంచి ఇది 95.4, 99.4. ఇది నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్. దీని లక్షణాలు: ఒకటి గంట ఆకారంలో ఉంటుంది.
వక్రంలో చూస్తే అది గంట ఆకారంలో ఉంటుంది. అంటే మధ్య భాగంలో ఎక్కువ ఎత్తు ఉంటుంది. 2 వైపులా సమానంగా కిందకు వంగుతూ ఎ ఉంటుంది. అలాగే సమమితి సిమెట్రికల్‌గా ఉంటుంది. ఎడమ భాగము, కుడి భాగము మీన్‌కి ఎడమ వైపు, కుడి వైపు కూడా సమాన అంశాలే ఉంటాయి. అంటే సగటు యొక్క ఎడమ వైపు 50%, కుడివైపు 50% ఉంటారు. సో, ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ ఈస్ మీన్. ఇక్కడ మీన్, మీడియన్ 3 కూడా ఒక్కటే అయిపోతాయి. ఎప్పుడు సామాన్య సంభావిత వక్రంలో మాత్రమే. ఎన్‌పిసిలో మీన్ అంటే సగటు, అంకమధ్యమము, మధ్యగతము, బాహుళకం ఈ 3 కూడా సమానం అయిపోతాయి. అంటే ఒక బిందువునే సూచిస్తాయి. సామాన్య సంభావిత వక్రంలో మిడ్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అది ఈ 3 విలువల్ని సూచిస్తుంది. అంటే ఉదాహరణకి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వెషన్ ఇచ్చి, ఆ క్వెషన్‌లో సామాన్య సంభావిత వక్రంలో మధ్యగతము విలువిచ్చేసి, ఇప్పుడు మీన్ ఎంత అని అడిగాడనుకోండి. సో, ఆన్సరు మధ్యగతం ఎంతో మీన్ కూడా అంతే. మీన్ ఎంతో మోడ్ కూడా అంతే. సో, ఆన్సర్ అదే రాయాలి. అలా మనకి అప్లికేషన్ టైప్‌లో ఈ కాన్సెప్ట్ తెలియకపోతే మనం వేరే వస్తుందేమో అనుకుంటాం. కాబట్టి ఇక్కడ ఎన్‌పిసిలో అయితే మీన్, మీడియన్, మోడ్ అనేది ఒకే బిందువులో కనిపిస్తాయి. అలాగే అత్యధిక ఫ్రీక్వెన్సీ ఎక్కడుంటుందంటే మధ్యలోనే ఉంటుంది. ఆల్మోస్ట్ 68.261 సంథింగ్. అంత పర్సెంటేజ్ మధ్యలోనే ఎక్కువ మంది ఉంటారు. అందుకే ఇది మధ్య భాగమే ఎక్కువ ఎత్తులో ఉంటుంది. టోటల్‌గా ఈ షేప్ అంతా గమనించినట్లయితే బెల్లాకారంలో రావాలి. అలా వస్తే దాన్ని సామాన్య సంభావిత వక్రము అని అంటాం. అంటే ఈ సామాన్య సంభావిత వక్రం అనేది ఎందుకలా వస్తది అంటే మన క్లాస్ రూమ్‌లో మనం ప్రా ప్రాక్టికల్ చేసినట్లయితే మన దగ్గర ఒక 100 మంది విద్యార్థులు ఉంటే, ఒక 100 మంది విద్యార్థులకు మనం పరీక్ష పెడితే, ఆ పరీక్షలో వచ్చినటువంటి మార్కుల్ని ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత అంటే మనము ఒక మోడల్ క్లాస్ ఒక చాప్టర్ మీద ఒక 30 డేస్ లేకపోతే ఒక 15 డేస్ క్లాస్ చెప్పి, ఆ క్లాస్ మీద మాత్రమే, ఆ చెప్పిన చాప్టర్ మీద మాత్రమే ఆ 100 మందికి పరీక్ష పెట్టేటప్పుడు వచ్చే మార్కులుని మనం ఒక గ్రాఫ్‌లో గుర్తించినప్పుడు, ఆ గ్రాఫ్‌లో వచ్చేటటువంటి రేఖ ఈ రకంగా రావాలి. ఇలా వస్తే దట్ క్లాస్ ఈస్ ఐడియల్ క్లాస్ అంటారు. అంటే ఆదర్శవంతమైనటువంటి తరగతి గదిలో వచ్చేటటువంటి కర్వ్ ఎలా ఉంటదంటే ఎన్‌పిసి ఉంటుంది. నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్. కానీ ప్రస్తుత రోజుల్లో 100% రిజల్ట్ రావాలని మనం ఎక్కువ ఒత్తిడిలో ఎదుర్కొంటున్నాం. కానీ అది రాంగ్. ఎప్పుడు కూడా అలా వచ్చిందంటే ఆ ఉపాధ్యాయుడు తప్పు చేస్తున్నాడు అని అర్థం. ఏది ఎక్కువ రాకూడదు. యావరేజ్‌గా ఉండేవాళ్ళు 68 పాయింట్ సంథింగ్ పర్సెంటేజ్ ఉండాలి. బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్ ఈక్వల్‌గా ఉంటారు. చివర్లకు వచ్చేసరికి ఆల్మోస్ట్ జీరోలుగా ఉంటాయి. ఇది నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్‌కి సంబంధించి ప్రధాన లక్షణాలు. ఇక ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ఎన్‌పిసిలో మొత్తం ఏరియా ఎంత? ఎన్‌పిసి మొత్తం ఏరియా ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 1 లేదా 100% కూడా కవర్ అవుతుంది. ఎన్‌పిసిలో 2 చివర్లు ఎక్స్ యాక్సిస్‌ని తాకుతాయా? ఎప్పుడు తాకవు. అది చివరల వరకు ఎప్పుడు తాకదు. 0.0000 సంథింగ్ ఉండిపోతుంది. సో, ఎన్‌పిసిలో వైషమ్యము ఎంత? వైషమ్యం అంటే 0. కక్కుతత ఎంత అంటే 0.263. ఇది గుర్తుపెట్టుకోవాలి. వైషమ్యం ఆల్వేస్ 0, కక్కుతత 0.263. ఈ వైషమ్యం అంటే ఏంటి? కక్కుతత అంటే ఏంటి? అది వేరే క్లాస్. దానికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. కాబట్టి మనం ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే దీన్ని చదువుకోవడానికి గుర్తుపెట్టుకొని రాసుకుందాం. చతుర్థాంశక విచలనం ప్రామాణిక విచలనంలో ఎంత అంటే 2/3వ వంతు అని చెప్పొచ్చు. లేదా 0.666% అని చెప్పొచ్చు. ఎన్‌పిసిలో Q3 - Q2 ఎంత? అంటే Q3 - Q2 ఈజ్ ఈక్వల్స్ టు Q2 - Q1 అని రాయొచ్చు. లేదా Q2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ Q2 ఇటు తీసుకెళ్తే 2Q2. ఈ Q3 1 తీసుకొస్తే Q3 + Q1. సో, ఈ 2 ఇటు ఉంది కాబట్టి Q2 ఈజ్ ఈక్వల్ టు Q3 + Q1/2 అని చెప్పొచ్చు. ఈ Q3, Q2, Q1 అంటే ఏంటంటే క్వాడ్రాటిక్ డీవియేషన్‌కి సంబంధించినటువంటి విషయాలు. సో, ఇది ఇలాగే గుర్తుపెట్టుకోండి. Q3, Q1, Q2 వీటి మధ్య రిలేషన్ ఇది. ఇది ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇందులో ఏ బిట్ వచ్చినా మాక్సిమం తప్పు చేయకుండా రాయడానికి ట్రై చేయండి.